రండి, రోజు బైబిల్ స్టడీలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదని ప్రభు సెలవిస్తున్నాడు. అదే రీతిలో మరొక మాట రాయబడుతూ వచ్చింది. అపోస్తలుడైన పౌలు హెబ్రేయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రేయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. కాబట్టి ఈ రెండు మాటల్లో రాయబడిన మాట ఏంటంటే, అయిపోయింది అక్క. కాబట్టి ఈ రెండు మాటల్లో రాయబడిన మాట ఏంటంటే, నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో కానీ, అపోస్తలుడైన పౌలు హెబ్రేయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనంలో వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. అంటే రెండిటి మధ్యలో ఉన్న మాట ఏంటంటే, ప్రభు రాకడ, ఆలస్యం అవ్వకోకుండా ప్రభు వస్తాడన్నటువంటి విషయాలు బయలుపరచబడుతూ వస్తుంది. కాబట్టి మరి ప్రభు త్వరగా వస్తాడన్న తర్వాత ఎందుకు మరి ప్రభు రావట్లేదు, ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే, బైబిల్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ప్రభు రాకడ ఆలస్యం అవడానికి గల కారణాలు ఏంటి అంటే, బైబిల్లో 7 విషయాలు చూసాం. 7 విషయాలు. దాంట్లో మొదటి మాటను మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం ప్రకారం, ఇశ్రాయేలుకి కఠినమైన మనసు ఉంది, అది మారాలి, అప్పుడే ప్రభు రాకడ సమీపిస్తుంది. రెండవ మాట, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11:25 ప్రకారం, అన్యజనుల లెక్క ఇంకా సంపూర్ణం అవల. 3 పేతురు 3:9, ఆయన అంటే తండ్రి దీర్ఘశాంతుడు ఓపికతో ఉన్నాడు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. 4వ మాట, 2 పేతురు 3:9, అందరూ మారుమోసు పొందాలి కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. ఇక 5వ మాట చూసినట్టయితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:17 ప్రకారం, కృపాకాలం ఇంకా భూమి మీద ఉంది కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. ఇక 5వ మాట ఇది. 6వ మాట చూసినట్టయితే, ఆదికాండం 24వ అధ్యాయం 7వ వచనం, యోహాను సువార్త 14:16 ప్రకారం, పరిశుద్ధాత్ముడు ఇంకా సంఘాల్లో పనిచేస్తున్నాడు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. 7వ విషయం, మత్తయి సువార్త 24:36 ప్రకారం, తండ్రికి తప్ప ఎవరికంటే కుమారుడికి కూడా తెలియదు, ఎవరికి తెలియదు ప్రభు రాకడ ఎప్పుడన్నది. సో ఎందుకని ప్రభు యొక్క రాకడ ఆలస్యం అవుతుంది అన్నది మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈరోజు చూసేటువంటి మరొక మాట ఏంటంటే, ప్రియులారా, ఇప్పటికే 5 విషయాలు కంప్లీట్ అని. ఏమిటది? ఇశ్రాయేల్ కఠినమైన మనసు ఉంది, ఎటువంటి విషయాలు కఠినస్తులు, ఆ విషయాలని 7 విషయాలు చూసాం. మొదటి మాటకి 7 విషయాలు, 7 మాటకి 7 ఏండ్లు చూసాం. మరలా రెండవ మాటకి అన్యజనుల లెక్క, అన్యజనులు అంటే ఎవరు, వారి గురించి 7 విషయాలు, 7 ఏండ్లు 49 చూసాం. తండ్రి దీర్ఘశాంతుడు, ఎటువంటి దీర్ఘశాంతుడు, 7 విషయాలు చూసాం. దాని తర్వాత 7 ఏండ్లు 49 మాటలు చూస్తూ వచ్చాం. అందరినూ మారుమోసు పొందాలి, ఎవరు మారుమోసు పొందాలి అనేది 7 విషయాలు చూసాం. తర్వాత ఆ 7 విషయాలకి 7 ఏండ్లు 49, ఒక్కో మాటకి 7 విషయాలు కూడా మరలా ధ్యానిస్తూ వచ్చాం. 7 విషయాలు, 7 మాటలకు 7 ఏండ్లు. తర్వాత కృపాకాలం కూడా మనం చూస్తూ వచ్చాం. భూమి మీద కృపాకాలం ఉండటం ద్వారా ఏం జరుగుతుంది, ఆ కృపాకాలం గురించి కూడా 7 విషయాలు, ఆ కృప ఏం చేస్తుందన్నది 7 విషయాలు, 7 విషయాలకి 7 ఏండ్లు 49 మాటలు ధ్యానిస్తూ వచ్చాం. తర్వాత ఇక 6వ మాటను మనం చూస్తున్నాం, పరిశుద్ధాత్ముడు ఇంకా సంఘాల్లో పనిచేస్తున్నాడు. సో దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే, ప్రియులారా, ఒక మాట రాయబడుతూ వచ్చింది, పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే పరిశుద్ధాత్ముడు సంఘాల్లో ఎలా పనిచేస్తున్నాడు అని మనం చూసినట్టు ఇంతకుముందు మనం వీటి గురించి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయబడుతూ వచ్చినాయి. ఒక 7 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాట ఏంటంటే, పరిశుద్ధాత్ముడు సంఘంలో ఎట్లా పనిచేస్తున్నాడు అని అంటే, మొదటిగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, దాసత్వంలో నుండి విడిపిస్తున్నాడు. అంటే దాసత్వం కలిగినటువంటి ఆత్మని స్వాతంత్రంలోకి తీసుకొస్తున్నాడు. అది మనం బైబిల్ స్టడీలో మొదటి మాట ఇది. అంటే ఈ 6వ మాటలో మొదటి మాట. ఇక రెండో మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:26 ప్రకారం, ఆత్మ మన బలహీనతను చూసి సహాయం చేస్తుంది. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే, మొదటిగా దాసత్వంలో ఉండే మన ఆత్మని బయటికి స్వాతంత్రం తీసుకొస్తున్నాడు. 2, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే మన బలహీనతలకి సహాయం చేస్తున్నాడు. 3, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే, రోమపత్రిక 8:10 ప్రకారం, ఆయన శత్రుక్రియలన్నింటిని కూడా చంపేస్తున్నాడు. మన మీదకి వచ్చే శత్రుక్రియలను చంపేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. 4, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు, యోహాను సువార్త 16:8 ప్రకారం, పాపం గురించి ఒప్పింపజేస్తున్నాడు మన దగ్గర అంటే క్షమించండి, మనలో పాపం గురించి ఒప్పింపజేసి అనుభవంలో తీసుకొస్తున్నాడు. ఇక 5వ మాటను చూస్తున్నట్టయితే, రోమపత్రిక 8:11 ప్రకారం, ఆత్మ ద్వారా జీవింపజేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే, తన ద్వారా మనం ఎలా జీవించాలో, దేవుణ్ణి ఎలా జీవించాలో మనం జీవింపజేస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు. ఇక 6వ మాట చూసినట్టు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:26 ప్రకారం,
ఆత్మీయ తానే మన బలహీనతలను చూసి మన యొక్క స్థితిగతులను చూసి వాటి నిమిత్తమై ఆయన ఏం చేయాలో చేస్తూ వస్తున్నాడు ఆత్మ. ఇక 7వ మాట ఏంటంటే రోమపత్రిక 8:14 ప్రకారం తప్పిపోయిన మనము దేవుని ద్వారా నడిపించబడుతున్నాము. పరిశుద్ధాత్ముడి ద్వారా దారి తప్పిపోయిన మనం ఏం చేస్తున్నాం అంటే నడిపించబడుతున్న విధానం చూస్తున్నాం. ఇది పరిశుద్ధాత్ముడు సంఘాల్లో ఉంటూ చేస్తున్నటువంటి కార్యాలు. పరిశుద్ధాత్ముడు సంఘాల్లో ఉంటే ఏం చేస్తున్నాడంటే ఈ 7 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు పరిశుద్ధాత్ముడు సంఘం నుండి చేస్తున్నాడు. ఇంకా చాలా ఉన్నాయి, పరిశుద్ధాత్ముడి గురించి ధ్యానించాలంటే చాలా అంశం ఉంది, కానీ ఒక 7 విషయాలు చూస్తున్నాం. ఇంకా ప్రభు రాకడ ఆలస్యం అవడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఏ కోణంలో పనిచేస్తున్నాడు, ఏ సందర్భాల్లో పనిచేస్తున్నాడు అనేది ఒక 7 విషయాలు చూసాం. ఇంకా చాలా ఉన్నాయి. మనం యెషయా గ్రంథం 11వ అధ్యాయం చదివితే కూడా కొన్ని విషయాలు మనకు బయలుపరచబడుతూ వస్తాయి. సో ఇక్కడ చూసిన మాట ఏంటంటే పరిశుద్ధాత్ముడు సంఘాల్లో ఇంకా పనిచేస్తున్నాడు. ఏ రీతిలో పనిచేస్తున్నాడు అంటే దాసత్వం నుండి ఆత్మని స్వాతంత్రం తీసుకురావడం పనిచేస్తున్నాడు. ఇది గత ఆదివారం కాదు, గత గురువారం చూసాం. దాసత్వం నుండి ఆత్మ ఎలాంటిది? 1 ఆదికాండం 18:15 ప్రకారం దాసత్వం కలిగిన ఆత్మ అబద్ధం ఆడుతుంది. 2 యోధాపత్రిక 6:10 ప్రకారం దాసత్వం కలిగిన ఆత్మ అన్ని దేవుని బట్టి భయపడుతుంది, దాసత్వం ఉండదు. 3 మొదటి సమయాల గ్రంథం 7:7 ప్రకారం దాసత్వ ఆత్మ శత్రువులకు భయపడుతుంది. 4 యోధాపత్రిక 6:20 న్యాయాధిపతుల గ్రంథం 6:23 ప్రకారం దాసత్వం కలిగిన ఆత్మ సమాధానం లేకుండా ఉండేది. 5 దాసత్వం కలిగిన ఆత్మ ఎలా ఉంటుందంటే ఆదికాండం 26:7 ప్రకారం దాసత్వం కలిగిన ఆత్మ ప్రాణభయంతో ఉంటుంది. 5 అదిగా కీర్తన గ్రంథం 14:1 ప్రకారం దాసత్వం కలిగిన ఆత్మ పాపము చేపిస్తుంది. 7 దాసత్వం కలిగిన ఆత్మ ఎలా ఉంటుందంటే కీర్తన గ్రంథం 55:9 ప్రకారం దాసత్వం కలిగిన ఆత్మ మార్మోల్స్ లేని వారుగా చేస్తుంది. సో ఇది దాసత్వం కలిగిన దాసత్వంలో ఉండేవారి యొక్క జీవితాలు. దాసత్వంలో ఉండే ఆత్మ ఎలా ఉంటుంది అయితే దాసత్వం నుండి ఇటువంటి ఆత్మని స్వాతంత్రంలో తీసుకొస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఈ దాసత్వం కలిగి 7 అంతల అనుభవం కలిగిన ఆత్మని, దాసత్వం కలిగిన ఆత్మ 7 అంతల అనుభవం ఉంటుంది, 7 అంతల అనుభవం కలిగిన ఆత్మని స్వాతంత్రంలో తీసుకొస్తున్నాడు. ఇది పరిశుద్ధాత్ముడు చేస్తున్నటువంటి కార్యం. మొదటిది సంఘములుంటూ దాసత్వం కలిగిన వారిని వెలుగులో తీసుకొస్తున్నాడు. ఇక 2వ విషయం ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు అంటే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. జ్ఞాపన చేయొచ్చు చాలా. కాబట్టి ఇక్కడ రాయబడిన మరొక మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నది ప్రియులారా, 2వ మాటను చూస్తున్నప్పుడు మొదటి యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు రాకడ ఆలస్యమవుతుంది అనేది 7 విషయాలు ఉండే 7 విషయాలు 5 విషయాలు కంప్లీట్ అయినాయి. 6వ విషయం గత గురువారం రోజు మనం మొదటి మాట జ్ఞాపకం చేసుకున్నాం, సంఘాల పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు అన్నది. ఇప్పుడు 2వ మాటను చూస్తున్నాం. 2వ మాట ఏమని రాయబడుతూ వచ్చిందంటే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము మనం చూసినటువంటి మాట 6వ మాటలో 2వ మాటను మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు, ఇది మనం చూసినట్లయితే 6వ మాటలో 7 విషయాలు ఉండే 7వ విషయంలో 7 మాటల్లో 2వ విషయం ఇది. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. ఆత్మ ఏం చేస్తుంది అని అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. సో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే మన బలహీనతలను చూసి మనకు సహాయం చేసేవారు ఉన్నారు. పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేస్తూ ఏం చేస్తున్నాడంటే మనలో ఏ బలహీనతలు ఉన్నాయో, ఏ బలహీనతలను అయితే మనం వెంటాడుతున్నాయో ఆ బలహీనతల విషయమై పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే మనకు సహాయం చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఉండటం ద్వారా మనకు జరుగుతున్న మేలు ఏంటంటే మనం ఏదైనా బలహీనతలో పడిపోయినా, ఏదైనా బలహీనతలు మనం వెంటాడుతున్నా, ఏదో ఒక శోధనలు బట్టి ఏదో దాన్ని బట్టి మనం బలహీనతలో పడిపోయినా ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే మనం ఏ బలహీనతలో పడిపోయామో వాటి నుండి మనం ఏం చేస్తున్నాడు, విడిపిస్తున్నాడు. సో పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉండటం ద్వారా మనకు మేలు జరుగుతుంది. క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా రక్షించబడిన వారుగా మనకు మేలు ఏంటంటే బలహీనతల నుంచి విడిపిస్తున్నాడు. సో ఇక్కడ అర్థం చేసుకోండి, ఆత్మ ఎవరి బలహీనతల నుండి పరిశుద్ధాత్ముడు విడిపిస్తున్నాడు. ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు
ఎవరి బలహీనతల నుండి వారిని విడిపిస్తున్నాడు అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఆత్మ అసలు అంటే బలహీనతల నుంచి విడిపిస్తుంది కదా, ఎవరిని, ఎటువంటి వారిని బలహీనతల నుంచి విడిపిస్తుంది, ఎటువంటి వారిని పరిశుద్ధాత్ముడు బలహీనతల నుండి విడిపిస్తున్నాడు అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ వందనాలు. సమయంలో తండ్రి వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి తండ్రి. మీరు అక్కడ ఆలస్యం అవుతానికి కారణాలు బయలుపరచబడుతున్నాయి. ఈ మాటలు ప్రభువా మేము ఎంతో హృదయంలో ధ్యానించుకోవడానికి సాయం చేయండి. వాక్య వెలుగులో మేము జీవించడం సహాయం చేయండి. నా తండ్రి మీరు నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. ఈ వాక్యం కొరకై తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఎప్పి పరచాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడండి. నా బలహీనతలు మీరు క్షమించండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీది. నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని ప్రభా, దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం మన గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతోనని జ్ఞాపకం చేసుకోమని, నాతో మాతో మీరు మాట్లాడమని, మీ దయగల హస్తములకు అప్పచెబుతూ ముందున్న సమయంతో దీవించి ప్రతి ఒక్కరు తెచ్చమని మాతో మాట్లాడమని, ఈ పరిచర్యంతో దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని మాతో మాట్లాడమని ప్రభా దేవా. మరి వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. మరొకసారి రావాల్సిన వారు త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారు సకాలం నడిపించండి. ఎవరికి ఎట్టి అపాయాలకు వెళ్ళి జరగకుండా సాయం చేయమని, అన్ని విషయాలు మీకు హస్తగతం చేసుకుంటూ ముందున్న సమయంతో దీవించి మా అక్కలు తీర్చమని ప్రభా యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, సమయం చాలా అయిపోతుంది కాబట్టి త్వరగా మనం చూద్దాం. ప్రభురా అక్కడ ఆలస్యం అవడానికి గల కారణాలు 7 విషయాలు ఉన్నాయి. 7లో 5 విషయాలు కంప్లీట్ అయినాయి. 6వ విషయం పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు సంఘాలు ఎలా పనిచేస్తున్నాడు అన్నది బలహీనతల నుండి మొట్టమొదటిగేమో దాసత్వం నుండి ఆత్మని స్వాతంత్రంలో తీసుకొస్తున్నాడు. 2 పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే మన బలహీనతలను చూసి మనకు సహాయం చేయొచ్చున్నాడు. ఎందుకంటే మన బలహీనతలను బట్టి మనమేం తిరిగి లెగలేం కాబట్టి, మనం తిరిగి నుంచోలేం కాబట్టి పరిశుద్ధాత్ముడు మన బలహీనతను చూసి మన సహాయం చేస్తున్నాడు. అయితే ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, పరిశుద్ధాత్ముడు అంటే ఎటువంటి మనుషుల్ని బలహీనతలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు బలపరుస్తున్నాడంటే, అసలు ఎవరిని బలపరుస్తున్నాడు పరిశుద్ధాత్ముడు, అది మనకు కావాలి. ఆత్మ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే అసలు ఎవరిని బలపరుస్తున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు ఎవరిని బలపరుస్తున్నాడు, ఎవరి బలహీనతలను చూసి ఎవరికి సహాయం చేస్తున్నాడని చెప్పొచ్చు. పరిశుద్ధాత్ముడు ఎవరి బలహీనతలను చూసి ఎవరికి సహాయం చేస్తున్నాడంటే బైబిల్లో 7 విషయాలు ఉన్నాయి. రండి దాంట్లో మొదటి మాటను మనం చూద్దాం. సో పరిశుద్ధాత్ముడు ఎవరి బలహీనతలను చూసి సహాయం చేయొచ్చున్నాడు అంటే, ఎవరిలో బలహీనతలు ఉండి అని అంటే ఎవరిలో బలహీనతలు ఉండి అని మనం చూస్తాం. ఎవరిని బలపరుస్తున్నాడు అన్నది కూడా మనకు అర్థమైంది. అంటే పరిశుద్ధాత్ముడు మనం ఏమనుకుంటామంటే అందరినీ బలపరుస్తున్నాడు అనుకుంటాం. పరిశుద్ధాత్ముడు బలపరచడానికి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మన జీవితాల్లో అవసరం. పరిశుద్ధాత్ముడు బలపరచాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి. సో ఎవరిని బలపరుస్తున్నాడు, ప్రత్యేకంగా ఎవరిని బలపరుస్తున్నాడు అంటే, రండి మొదటి మాటను మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనం. ఎవరిని బలపరుస్తున్నాడు పరిశుద్ధాత్ముడు? అపోస్తుల కార్యము 26వ అధ్యాయము 19వ వచనం. సో ఇక్కడ మొదటి మాట మనం దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే, పరిశుద్ధాత్ముడు ఎవరి బలహీనతలకు సహాయం చేస్తున్నాడు అనంటే, మొట్టమొదటి ఇక్కడ రాయబడిన మాట అపోస్తుల కార్యం 26:19 ప్రకారం, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనం. ఎవరికైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దర్శనం కలిగిందో, దర్శనం అంటే ఓ రకంగా చెప్పాలంటే రక్షణ కార్యం. అర్థమవుతుందండి?
ఎవరినైతే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్షణ కార్యం మనుషులో జరిగిందో, ఏ మనుషులైతే రక్షణ కార్యం జరిగిందో, ఏ మనిషి అయితే రక్షణ అనుభవం ఉన్నాడో, ఏ మనిషి అయితే రక్షణ పొంది ఉన్నాడో, ఆ రక్షణ అనుభవం కలిగిన మనిషిలో, ఆ రక్షణ అనుభవం కలిగిన మనిషి, ఇంకా ఆ రక్షణ పొందినటువంటి వ్యక్తి తనలో బలహీనతలుంటే, అంటే ఒక రక్షణ పొందినటువంటి వ్యక్తిలో, పాపాలు ఒప్పుకున్న వ్యక్తిలో, ఎవరైతే ప్రభు ద్వారా పాపాలు ఒప్పుకుంటూ ప్రభు యొక్క కృపను బట్టి వాక్య వెలుగులో ప్రభు మాట్లాడిన రీతిలో పాపాలు ఒప్పుకున్నారో వారు రక్షించబడిన అనుభవంలోకి వస్తున్నారు. సో రక్షించబడిన వ్యక్తుల్లో బలహీనతలుంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే బలపరుస్తున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందండి. ఎవరిని బలపరుస్తున్నాడు పరిశుద్ధాత్ముడు అంటే? రక్షించబడిన వారిని. ఆకాశం నుండి కలిగిన దర్శనం కలగటం ద్వారా అపోస్తలుడైన పౌలుకి ఏం జరుగుతూ వచ్చింది? తన పాప పొరలు ఊడబడుతూ వచ్చింది, తన జీవితం మార్చబడుతూ వచ్చింది, ప్రభువుని వెంబడిస్తూ వస్తున్నాడు, ప్రభువులో జీవిస్తూ వస్తున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే రక్షించబడిన వ్యక్తి అని మనం అర్థం చేసుకోవాలి. సో మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు ఎవరికి సహాయం చేస్తున్నాడు అని అంటే రక్షణ పొందినటువంటి వ్యక్తులకి. రక్షణ పొందిన వారు విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో, ప్రార్థనా జీవితంలో కానీ బలహీనంగా ఉంటే ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే తానే రక్షించబడిన వారి దగ్గరికి వచ్చి బలహీనతలను చూసి వారికి సహాయం చేస్తున్నాడు. అర్థమవుతుందండి. అంటే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, పరిశుద్ధాత్ముడి కార్యాలు ఎలా ఉన్నాయో చూడండి, ఆయన ఉద్దేశాలు చూడండి. అంటే తండ్రి యొక్క ప్రణాళిక ఎట్టుందో చూడండి. రక్షించబడిన వారిని వ్యర్థంగా వదిలిపెట్టకుండా, రక్షించబడ్డారులే పోన్లను విడిచిపెట్టుకోకుండా, రక్షించబడిన వారి బలహీనతల్లో కూడా బలపరచడానికి పరిశుద్ధాత్ముడు ఇంకా సంఘాల్లో పనిచేస్తున్నాడు. ఈరోజు మనం ప్రభు ఎందుకు రావట్లేదు మనం ఎందుకు అనుకోవాలి? ఎందుకు అనుకుంటున్నామో తెలుసా? ప్రభు నువ్వు ఎందుకు నీ రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఇదే కారణం. రక్షించబడిన వారిలో బలహీనతలు ఉండేవి. ఆ రక్షించబడిన వారిలో ఉండే బలహీనతలకు ప్రభు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఆ బలహీనతలను తీసివేసి బలపరచాలి. పరిశుద్ధాత్ముడు సంఘంలో రక్షణ పొందిన వారు ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఆ రక్షించబడిన వారి రక్షణ కోల్పోకుండా ఉండాలి. కాబట్టి ఆ రక్షణ విషయంలో ఎక్కడ బలహీనంగా ఉన్నారో వారిని బలపరచడానికి, వారిని దృఢులుగా ఉంచడానికి, వారిని బలపరచడానికి పరిశుద్ధాత్ముడు సంఘంలో పనిచేస్తున్నాడు. మన రక్షణ ఎంతగానో మనం కొనసాగించవలసిన వారు ఉన్నాం, కాపాడుకోవాల్సిన వారు ఉన్నాం. తమ సొంత రక్షణ కొనసాగించాలని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. సో ఈరోజు మన క్రైస్తవ జీవితంలో, ఈరోజు మన విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్ముడు ఇంకా సంఘాల్లో ఉంటూ ఆకాశం నుండి కలిగిన దర్శనం అంటే ఏ మానవుడైతే ప్రభు యొక్క వాక్యపు వెలుగులో మానవుని హృదయం తెరవబడి ప్రభు మానవుని యొక్క హృదయంలో ప్రవేశించాడు, ఏ హృదయంలో కలిగి ప్రభు వచ్చాడు ఆ హృదయం రక్షించబడింది. కాబట్టి రక్షించబడిన హృదయాల్లో పాపం ఉండకూడదు. కాబట్టి రక్షించబడిన వారిలో బలహీనతలుంటే ఆ బలహీనత తీసేసి వారికి సహాయం చేస్తూ వస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఏం చేస్తున్నాడు? ఇది ఇంకో కోణంలో కూడా చూడొచ్చు. భౌతికమైన విధానంలో మనకు పరిశుద్ధాత్ముడు ఎలా సహాయం చేస్తున్నాడో కూడా చూడొచ్చు. కానీ మనం చూసేది ఏంటంటే ప్రభు రాకడ గురించి కాబట్టి కొన్ని అర్థమయ్యే రీతిలో ప్రభు రాకడ సంబంధించిన విధానంలో చూస్తున్నాం. పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేస్తున్నాడు. మొట్టమొదటిగా దాసత్వం కలిగిన ఆత్మని, దత్తపుత్ర ఆత్మని స్వాతంత్రంలో దాసత్వం కలిగిన ఆత్మని స్వాతంత్రంలో తీసుకొస్తున్నాడు. రెండు, పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేస్తున్నాడు. ఎలా పనిచేస్తున్నాడు? ఇక్కడ బలహీనతలు అంటే ఆయనే మన బలహీనతను చూసి మనకు సహాయం చేస్తున్నాడు. ఆత్మ ఎవరి బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడంటే మొట్టమొదటిగా ఎవరి బలహీనతను చూసి ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే మారుమోసు పొందుతూ వచ్చారో, రక్షణ మారుమోసు పొందినటువంటి వ్యక్తుల్ని పరిశుద్ధాత్ముడు చూసి వారిలో ఏ బలహీనతలు ఉంటే ఆ బలహీనతలు తొలగించి వారికి సహాయం చేస్తున్నాడు. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దామండి. రెండో మాటను మనం చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు ఎవరి బలహీనతలను బట్టి, ఎవరి బలహీనతలను చూసి ఎవరికి సహాయం చేస్తున్నాడంటే మొట్టమొదటిగా ఆకాశం నుండి కలిగిన దర్శనం అంటే రక్షించబడిన వారికి సహాయం చేస్తున్నాడు. వారి బలహీనతలను తీసివేసి వారిని బలపరుస్తున్నాడు. రెండోదిగా అంటే సహాయం చేస్తున్నాడంటే బలపరుస్తున్నాడు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రెండో కోణాన్ని చూస్తున్నట్టయితే రండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక మనం చూసినట్టయితే 8వ అధ్యాయం 30వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. ఎవరిని ముందుగా నిర్ణయించాడో చదవండి ఆ మాట. చాలా. కాబట్టి ఇక్కడ రెండో మాట మనం చూడాల్సింది ఏంటంటే ఎవరిని ముందుగా నిర్ణయించాడో. అర్థమవుతుందండి. పరిశుద్ధాత్ముడు ఆత్మ తానే మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఎవరికి సహాయం చేస్తున్నాడు? ఆత్మ చూసి. ఎవరిని చూస్తున్నాడు ఆత్మ అంటే మొట్టమొదటిగా రక్షణ పొందిన వారిని చూస్తున్నాడు ఆత్మ. రక్షణ పొందిన వారిని చూసి వారి బలహీనతను చూసి వారికి సహాయం చేస్తున్నాడు, అంటే వారిని బలపరుస్తున్నాడు.
రెండు, పరిశుద్ధాత్ముడు ఎవరిని చూస్తున్నాడంటే ఎవరిని దేవుడు ముందుగా నిర్ణయించానో. అర్థమవుతుందండి? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చింది? మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో, అంటే ఎవరినైతే ముందు తాను నిర్ణయించుకున్నాడో, అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది కదా, జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో మనం ఏర్పరచబడిన వారు. ఎప్పుడు? జగత్పునాది వేయబడక మునిపే. అంటే అర్థం ఏంటి? మొదటే ఆయన నిర్ణయించాడు మన గురించి. అంటే ఎవరినైతే దేవుడు మొదట నిర్ణయించాడో, ఎవరినైతే మొదట దేవుడు ఏర్పరచుకున్నాడో, ఎవరిని ముందుగా నిర్ణయించుకున్నాడో వారికి ఏం చేస్తున్నాడంటే దేవుని సంకల్పంలో ఎవరైతే ముందుగా నిర్ణయించబడ్డారో వారు బలహీనతల్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు బలపరుస్తున్నాడు. అర్థమవుతుందండి? ముందుగానే నిర్ణయించాడంట. ఎందుకని? ఎవరిని ముందుగా నిర్ణయించాడో, ఎవరైతే దేవుని కొరకు ముందుగా నిర్ణయించబడ్డారో, ఎవరైతే దేవుని కొరకు ముందుగా, అంటే మనం ఎప్పుడో రక్షించబడ్డాం ఇప్పుడు రక్షించబడ్డాం అని కాదు, మనము అసలు దేవుని దృష్టిలో లిఖించబడ్డాం మొదటే. అంటే వయసుతో సంబంధం లేదు, రక్షణతో సంబంధం. అంటే ఎప్పుడో రక్షించబడ్డాం అంటే ముందర నేను రక్షించబడ్డాను అనేది కాదు, ఇక్కడ ఆ కాన్సెప్ట్ కాదు. ఆయన లిఖించినప్పుడు, ఆయన పుస్తకంలో మొదట ఆయన ఎవరి పేర్లు లిఖించాడో అప్పుడు ఎవరు నియమించాడో, మనం కొద్దిగా ఆలస్యమైనా ఈ రోజైనా రేపైనా రక్షించబడుతున్నాం. కారణం ఏంటి? ఆయన ముందుగా నిర్ణయించాడు కాబట్టి. ఎవరి పేరైతే ఆయన నిర్ణయించాడో ముందుగా, చూడండి, ఎవరినైతే ముందుగా నిర్ణయించుకున్నాడు, ఎవరినైతే ముందుగా ఈయన రాజ్యంలో ఉండాలని లేదా ఆయన వనంలో ఉండాలని తీర్మానం చేసుకున్నాడు, ఎవరి పేర్లైతే మొదట నిర్ణయించాడు వారిని పరిశుద్ధాత్ముడు, వారిని చూసి, వారిని బలహీనతలను చూసి ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నాడు. ఇది వీరు దేవుని ద్వారా నిర్ణయించబడిన వారు, వీరు ఈ పని కొరకు, దీని కొరకు దేవుని ద్వారా నిర్ణయించబడిన వారు. సో వీళ్ళ బలహీనతలను చూసి దేవుడు దేని కొరకు వారిని నిర్ణయించుకున్నాడు, ఏ పని నిమిత్తమైతే వారిని నిర్ణయించుకున్నాడు, ముందుగా ఏ పని కొరకైతే నిర్ణయించుకున్నాడు, ఆ పని విషయంలో వాడు బలహీనలుగా ఉంటే పరిశుద్ధాత్ముడు వచ్చి వారిని చూచి, వారి బలహీనతను చూసి వారిని బలపరిచి సహాయం చేసేవాడు ఉంటాడు పరిశుద్ధాత్ముడు. అర్థమవుతుందండి? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? దేవుడు ముందుగా ఎవరిని దేని కొరకు నిర్ణయించాడు. ఈరోజు మనం ఏమనుకుంటాం? మందిరంలో చేపలు వేసే పని ఉంటుంది, అయ్యో నేను వస్తేనే వేయాల్సి వచ్చింది అనుకుంటాం. ముందుగానే దేవుడు నిర్ణయించాడు ఈరోజు మనం వేయాలని చేపలు, ఈరోజు మనం వేయాలని దేవుడు నిర్ణయించాడు. ఈరోజు కొన్ని మనం మ్యాట్స్ కాకుండా ఇంకా వేస్తాం కదా, చైర్స్ కానీ కొన్ని పనులు ఉంటాయి. ఇవన్నీ మనం అనుకుంటాం నేనే వచ్చి చేస్తున్నా, అవును, ఇది ఎందుకంటే ముందుగా దేవుడు నిర్ణయించాడు. ఈ రోజు నిర్ణయించింది కాదు ఇది. జగత్పునాది వేయబడక మునిపే మన ప్రాణాత్మదేహాలు ఆయన దగ్గర ఉంది. మనం ఎప్పుడు చనిపోతామో, ఎప్పుడు బతుకుంటామో, ఎప్పుడు పుడతామో కూడా ఆయన దగ్గర ఉంది. ఆ రోజు మనం పుట్టక ముందే మనం ఏం పని చేయాలో కూడా లిఖించిన వాడు, మనం ఏం పని చేయాలో కూడా నిర్ణయించిన వాడు, ఏ పని మనం చేయాలన్నది కూడా జగత్పునాది వేయబడక మునిపే ఆయన నిర్ణయించినటువంటి వాడు ప్రభు. ఆయన నిర్ణయంలో మనం ఒక్కొక్కసారి దారి తప్పిపోతాం. సో దారి తప్పిపోయినప్పుడు సరి చేస్తాడే కానీ ఆయన కోపపడే వ్యక్తి కాదు. నేను అంటది కోపపడే దేవుడు కాడు. అర్థమవుతుందండి? వ్యక్తి అని కూడా అనకూడదు, ఆయన సర్వోన్నతుడు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన రెండో కోణం ఏంటంటే ఎవరిని నిర్ణయించాడో, ఏ పని కొరకు ఎవరిని నిర్ణయించాడో ఆ పని విషయంలో వాడు బలహీనలుగా ఉంటే పరిశుద్ధాత్ముడు వచ్చి సహాయం చేసి బలపరిచేవాడుకుంటున్నాడు. అర్థమవుతుందండి? ఈరోజు నేను ఒక మాట అంట, ఇక్కడ అంటే మనకు కష్టం కానీ మామూలుగా అయితే మనకి సాటర్డే రోజు మ్యాట్స్ వేస్తాం, సండే, అవును కదా, ఉపవాస ప్రార్థన అయిన తర్వాత మ్యాట్స్ వేస్తాం. ఒకవేళ వేసేటప్పుడు బలహీనంగా ఉంటారు అనుకో, కొంతమంది వెళ్ళిపోతాము, కొంతమంది ఉంటాం. ఉండేవాళ్ళందరూ ఇది నాకే కష్టం పట్టింది, నాకే వచ్చింది ఇది అనుకోకూడదు. ముందుగా నిర్ణయించాడు. ఈరోజు ఎవరిని బయట పంపాడంటే అర్థం ఏంటి? వాళ్ళు నిర్ణయించబడిన దేవుని లెక్కలో ఈరోజు మనం లిఖించబడ్డాం కాబట్టి ఈరోజు మనం ఈ పని చేయగలుగుతున్నాం. ఈరోజు మనం ఇంతమంది వచ్చి మందిరంకి వచ్చి వింటున్నాం బైబిల్ స్టడీ. ఈరోజు మనం వింటున్నామంటే ఇది మన గొప్పతనం కాదు. అసలు మనం పుట్టక మునిపే ఈరోజు మనం బైబిల్ స్టడీలో కూర్చుని వాక్యం వినాలని దేవుని యొక్క నిర్ణయం ఉంది, ఆయన ప్రణాళిక ఉంది ఇదంతా కూడా. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఈ రోజు మనం సంఘంలో వాక్యం వినాలన్న ఉద్దేశం దేవుని యొక్క నిర్ణయం ఉంది కాబట్టి మనం రావాలనుకోకపోయినా, బలహీనతలుండా, అనారోగ్యం ఉండా, ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు లోపల కార్యం చేసి నడిపిస్తాడు, ఒప్పింపజేస్తాడు, పరిగెట్టిస్తాడు, దేవుని సన్నిధి తీసుకొస్తాడు. ఎందుకంటే ఈ రోజు మనం వినాలి దేవుని నిర్ణయం. ఇది ఇప్పుడు కాదు నిర్ణయించబడింది, ఇది ఈ రోజుది కాదు. జగత్పునాది ఈ యొక్క మనం సృష్టించబడక మునిపి, లోకం సృష్టించబడక మునిపి దేవుని యొక్క నిర్ణయంలో ఉంది ఇది. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో చూడండి, ఎంత అనంత జ్ఞాని. ఇంకా ఆయన జ్ఞానానికి ఎవరు కూడా సరిపోయిన వారు లేరు. ఆ జ్ఞానం అర్థం చేసుకోవడానికి కూడా మన జీవితకాలం సరిపోదు. మన జ్ఞానం ఎంతది? కంటిలో నలసంత కూడా ఉండదు. ఆయన జ్ఞానం ఆకాశం, మహాకాశములు కూడా పట్టజాలంత జ్ఞానం.
అంత జ్ఞానవంతుడు దేవుడు. నిజంగా చూడండి, ఎప్పుడో మనం పుడతాము, పుట్టే మన కొరకు మొదటే నిర్ణయించాడంటే దేవుడు ఎంత గొప్పవాడో అర్థం చేసుకోండి. నిజంగా ఆయన గొప్పతనానికి మనం సాగిలి పడినా కానీ రుణస్థులమే. ఆయన పాదాలు ఎదుట సాగిలి పడినా రుణస్థులమే. ఎందుకంటే అంత గొప్ప ప్రణాళిక కలిగిన మన దేవుడు, ఎంత గొప్ప ఉద్దేశమో చూడండి. అసలు మనం ఏ తల్లి గర్భంలో జన్మించాలో, ఎవరి గర్భం జన్మించాలో, ఎక్కడ రక్షించబడాలో, ఎక్కడ మార్మూసు పొందాలో, ఎక్కడ బాప్తిసం తీసుకోవాలో, ఎలా ఉండాలో, ఏ బోధ వినాలో, ఏ వాక్యం వినాలో, ఏ రోజు ఏ వాక్యం అవసరమో, ఏ రోజు ఏ మాటలు అవసరమో, ఏ రోజు ఏ ఆత్మీయ జీవితాన్ని పొందాలి, ఏ రోజు ఏ ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, ఏ రోజు మనం మోకాళ్ళు ఉంచాలి, ఏ సమయంలో మోకాళ్ళు ఉంచాలి, ఏ సమయంలో మనం ప్రార్థించాలి, దినదినము ఆయన లిఖించాడు కాబట్టే మనం చేయగలుగుతూ వస్తున్నాం. మనం అనుకుంటాం, నేను ఉదయాన్నే లగ్గంగా మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తా. అసలు మోకాళ్ళ నొప్పులు వస్తే గుంచుతావా? ఆయన నిర్ణయించాడు. ఈరోజు ఆయన నిర్ణయించాడు, ఈ రోజు నువ్వు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి పలానా టయానికి నిర్ణయించాడు కాబట్టి మనం లెగగలుగుతున్నాం. ఈ రోజు నువ్వు లెగవాలి, ఈ సమయం పని చేయాలని నిర్ణయించాడు కాబట్టి, ఈ రోజు వాక్యం ధ్యానించాలన్నది నిర్ణయించాడు కాబట్టి ధ్యానించగలుగుతున్నాం. అర్థమవుతుందండి? ఆయన నిర్ణయం ప్రాముఖ్యమైనది. ఎవరిని ముందుగా నిర్ణయించాడో, దేవుడు ఎవరినైతే ముందుగా నిర్ణయించాడో వారు బలహీనతల్లో ఉన్నప్పుడు, వారు బలహీనులైనప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి వారికి సహాయం చేస్తున్నాడు. ఏ పని కొరకు మనల్ని నియమించాడో ఆ పని విషయంలో మనం బలహీనమైనప్పుడు పరిశుద్ధాత్ముడు తానే వచ్చి మనకు సహాయం చేస్తున్నాడు. ఎంత గొప్పవాడో చూడండి, ఎంత అద్భుతకరుడో. ఈరోజు మనం అనుకుంటాం, బ్రదర్ మందిరం విషయంలో దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చాడు, మేము చేసాము లేదా ముందరికి వెళ్ళాము, ఆగిపోయాము మనం అనుకుంటాం. ఇదంతా ఆయన నిర్ణయం. ఎవరికి ఏది అప్పచెప్పిన ఒక నిర్ణయం ఉంది. కానీ మనం బలహీనమైనప్పుడు, చేసే దేవుని పని విషయంలో మనం బలహీనమైనప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి తానే మరలా సహాయం చేస్తాడంట. నిజంగా ఎంత గొప్ప ఆలోచన చూడండి. మనం బలహీనమే, దేవుని మందిరం విషయంలో కట్టే విషయంలో కదా బలహీనలు అయిపోయాం. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఆయన ముందలు నిర్ణయించాడు. మనం బలహీనలు కావాలని నిర్ణయించాడు. బలహీనం అయిన తర్వాత ఎంత బలవంతులు అవుతావో కూడా ఆయన నిర్ణయించాడు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంది? ఎవరిని ముందుగా నిర్ణయించానో, ఏ పని కొరకు నిర్ణయించాడో, వీళ్ళు బలహీనతలు ఉండాలంటే బలహీనతల కొరకు నిర్ణయించుంటాడు. ఈ రోజు బలపరచబడాలంటే బలపరచబడటం కోసం నిర్ణయించుంటాడు. ఈ రోజు అనారోగ్యం అంటే అనారోగ్యం కోసం నిర్ణయించుంటాడు. ఈ రోజు ఆరోగ్యవంతులు ఆరోగ్యం కోసం నిర్ణయించుంటాడు. ఆయన చిత్తంలో ఆయన ఏది నిర్ణయించాడో అది జరిగింది. సో ఆయన చిత్తంలో ఎవరినైతే దేని కొరకు నిర్ణయించాడో వాళ్ళు బలహీనులు అయిపోతాం కదా. అయినప్పుడు పరిశుద్ధాత్ముడు నువ్వు బలహీనుడు అవ్వద్దు. అసలు దేవుడు నిన్ను నియమించుకుంది దీనికోసం, దేవుడు నిన్ను ఏర్పరచుకుంది దీనికోసం, దేవుడు నిన్ను ప్రణాళికలు తన సంకల్పం చొప్పున నిర్ణయించుకుంది దీనికోసం. కాబట్టి నువ్వు బలహీనుడు అవ్వద్దు, ఇదిగో నేను నీకు సహాయం చేస్తానని పరిశుద్ధాత్ముడు సంఘాల్లో ఉండి, పరిశుద్ధాత్ముడు సంఘంలో ఉండి ఏం చేస్తున్నాడు? ఎవరిని దేవుడు ముందుగా నిర్ణయించుకున్నాడో తన పని కొరకు వారి బలహీనం అవుతుంటే, ఆ పని చేయలేకపోతున్నప్పుడు, ఆ పని ముందరకు సాగలేని స్థితిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరైతే దేవుడు నిర్ణయించారో వారి దగ్గరకు వచ్చి వారికి సహాయం చేసి నడిపిస్తున్నాడు. అందుకే పరిశుద్ధాత్ముడు సంఘాల నుండి పనిచేస్తున్నాడు. ఇది రెండో పని. ఏం చేస్తున్నాడు? ఎవరు బలహీనంగా ఉండారో వారు దేవుడు దేని కొరకు నిర్ణయించారో వారు బలహీనంగా ఉన్నప్పుడు వారికి సహాయం చేసి వారిని బలపరిచి ముందుకు నడిపిస్తున్నాడు. సంఘాల్లో పరిశుద్ధాత్ముడి పనిచేస్తున్నాడు. ఇక మూడో విషయం చూద్దారండి. పరిశుద్ధాత్ముడు సంఘంలో ఏం చేస్తున్నాడు? మూడో మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం. ఎవరిని బలపరుస్తున్నాడు? యోహాను సువార్త 3:16. సో ఎవరిని పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నాడు? ఎవరికి సహాయం చేస్తున్నాడు అంటే మూడో మాట, మొదటిగా ఎవరు బలహీనతలను చూసి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నాడు? ఆకాశం నుండి కలిగిన దర్శనం. అపొస్తలుల కార్యములు 26:19 ప్రకారం ఆకాశం నుండి అంటే రక్షణ, ఆకాశం నుండి పౌలుకు దర్శనం కలిగిందంటే రక్షణ అనుభవంలోకి వచ్చాడు. ఎవరు రక్షించబడ్డారో వారు బలహీనంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు చూసి వారి రక్షణ అనుభవాన్ని బలపరుస్తున్నాడు. 2, ఎవరిని ముందుగా నిర్ణయించాడు? ఏ పని కొరకు దేవుడు నిర్ణయించాడో ఆ పని చేసే విషయంలో బలహీనమైనప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి వారిని బలపరిచి సహాయం చేస్తున్నాడు. 3, దేవుడు ఎవరిని ప్రేమించాడో, ఎవరినైతే దేవుడు ప్రేమించాడో ఆ దేవుని ద్వారా ప్రేమించబడిన వారు బలహీనులైనప్పుడు దేని బలహీనలు అవుతున్నారు వాళ్ళు? ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోవాలి. దేవుడు వారిని ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? ఎవరిని ప్రేమించాడు దేవుడు? మనల్ని ప్రేమించాడు.
మనమే కదా, లోకంలో ఉన్నప్పుడు మనమే కదా. మనల్ని ప్రేమించాడు దేవుడు. వాస్తవానికి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఏ లోకంలో ఉన్న వారిని ప్రేమించాడు మీరు చెప్పండి. అందుకంటాడు, పరలోకమందున్న తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. పరలోకము మనం దేనికి సంబంధించిన వారం? ఎవరినైనా ప్రేమించాడంటే పరలోకానికి సంబంధించిన వారు భూమి మీద ఉంటారు, వారిని ప్రేమించాడు. అర్థమవుతుందండి? మన లోకం ఇది కాదు, ఈ లోకం శాశ్వతమైనది కాదనే బైబిల్ చెబుతుంది. ఇది నీటి మీద బుడగ లాంటిది. మన ప్రాణం కానీ లోకం కానీ ఎప్పుడు వరదొచ్చి కొట్టుకుపోతే తెలియదు, ఎప్పుడు భూకంపాలు వస్తాయో తెలియదు, ఎప్పుడు ప్రమాదాలు వస్తాయో తెలియదు. ఈ లోకమే అశాశ్వతమైనది. అయితే మనం ఏ లోకానికి సంబంధించిన వారం? పరలోకానికి. సో ప్రభు చెప్పే మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యం చెప్పమంటే మాట ఏంటంటే, దేవుడు ఎవరిని ప్రేమించాడో, ఎవరు ప్రేమించాడు? దేవుని రాజ్యానికి సంబంధించిన వాడిని ప్రేమించాడు. సో ఇప్పుడు మనం ఎవరమే? దేవుని ద్వారా ప్రేమించబడిన వారు. సో దేవుని ద్వారా ప్రేమించబడిన మనము దేవుణ్ణి ప్రేమించే విషయంలో బలహీనమై ఉన్నాం. అర్థమవుతుందండి? దేవుని ద్వారా ప్రేమించబడిన మనం అదే ప్రేమను మనం తిరిగి ఇవ్వాలి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒక మాట చెబుతా. గోడకు ఒక బాల్ వేసి ఇసురు కొడతాం, మనం ఎంత స్పీడ్గా కొడతాం అంతే స్పీడ్గా బాల్ వచ్చింది కదా. మరి అప్పుడు అర్థం ఏంటి? దేవుడు ఆ ప్రేమను మనకు కనపరిచాడు. తిరిగి దేవుని కూడా మనలో నుండి అదే ప్రేమ రావాలి. మనం ఎవరు అంటే ఒక గోడ లాంటి వారు. దేవుడు మనకు తన ప్రేమను కనపరిచాడు, తిరిగి మనం దేవునికి ప్రేమను కనపరచాలి. సో పరిశుద్ధాత్ముడు సంఘాల్లో ఉండి దేవుడు ఎవరిని ప్రేమించారో వారు దేవుని ప్రేమించే విషయంలో బలహీనలు అయిపోయారు కాబట్టి, దేవుని ప్రేమించలేని స్థితిలో ఉంటున్నారు కాబట్టి, దేవుని మీద ప్రేమ అన్నది తగ్గిపోయింది కాబట్టి, ఎవరైతే దేవుని ప్రేమించే విషయంలో వెనకబడి బలహీనలు అయిపోయి ఉంటారో, దేవుని ప్రేమించుకోకుండా బలహీనలు అయిపోయి ఉంటారు, వాళ్ళు దేవుణ్ణి ప్రేమించేటట్టు పరిశుద్ధాత్ముడు ఎవరినైతే దేవుడు ప్రేమించాడో వారిని చూసి వారి బలహీనతలు, వారు ఎందుకు దేవుని ప్రేమించలేకపోతున్నారు, వారు ప్రేమించకపోవడానికి కారణం ఏంటి, వారు ఏ విషయాల్లో దేవుని ప్రేమించట్లేదు, ఎందుకు ప్రేమించట్లేదు, వారిలో ఎందుకు బలహీనత ఉంది, వారు ఏం తప్పు చేస్తున్నారు, వారిలో ఏం పొరపాటు ఉందో తెలియపరిచి ఆ బలహీనతల నుండి విడుదల పొందడానికి సహాయం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఒప్పింపజేసి మరలా దేవుణ్ణి ప్రేమించే అనుభవంలో తీసుకొస్తున్నాడు. నిజంగా అర్థం చేసుకోండి పరిశుద్ధాత్ముడు ఎన్ని కార్యాలు. దీని గురించి కూడా ప్రతి మాట గురించి మళ్ళీ 7 విషయాలు చూడొచ్చు. ప్రతి మాట గురించి కూడా ఇంకేడు విషయాలు చూడొచ్చు. చూడాలంటే దాదాపు 7 సంవత్సరాల పైనే పట్టింది బైబిల్ స్టడీ. అప్పుడే అవ్వదు. ఇంకా అప్పటికి కూడా కాదు, ఇంకా చాలా టైం ఉంది. ప్రభు వచ్చేంత వరకు కూడా ధ్యానించవచ్చు తెలుసా ఈ బైబిల్ స్టడీ. అప్పుడు దాకా మనం ఉండాలి కదా. సో ఇక్కడ ఉంటారా? ఏడుంటారక్క ప్రభు ఈ రాత్రి పిలిస్తే? సో ఇక్కడ అర్థం చేసుకో, అంత సమయం లేదులేండి, మమ్మల్ని కూడా ఉంచరు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏంటంటే, దేవుడు ఎవరిని ప్రేమించాను. సో దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడు, దేవుడు ఎవరినైతే ప్రేమించాడో దేవుని ద్వారా ప్రేమించబడిన వారు బలహీనతలు ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారు ఉన్న బలహీనతను చూసి వారి బలహీనతల నుండి వారికి విడుదల కలగడానికి కార్యసిద్ధి కలగజేసి వారి హృదయాల్లో ప్రేరేపణ కలిగించి వారికి సహాయం చేస్తున్నాడు. ఎలా ఒప్పుకోవాలి, దేవుని ఎలా ప్రేమించబడడానికి కారణం ఏంటి, దేవుని ఎందుకు ప్రేమించలేదు, దేవుని ప్రేమను ఎందుకు విడిచిపెట్టావు, దేవుని ఎందుకని ప్రేమిస్తున్నావు, నీ భార్యను ప్రేమిస్తున్నావు, భర్తను ప్రేమిస్తున్నావు, కొడుకును, కుమార్తెల్ని, ఇంకా అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, బిడ్డల్ని, భర్తని, అందరినీ ప్రేమిస్తున్నావు. మరి దేవుని ఎందుకు ప్రేమిస్తలేదు? దేవుని ప్రేమించబడడానికి కారణం ఏంటి? ఎందుకు దేవుని ప్రేమిస్తలేదు? ఇదిగో ఈ విషయంలో నువ్వు దేవుని ప్రేమిస్తలేదు, ఇది దేవుని ప్రేమించడానికి అవసరమని పరిశుద్ధాత్ముడు ఏ విషయంలో మనం దేవుని ప్రేమించట్లేదో ఆ విషయాన్ని తేటగా మనకు తెలియపరిచి, ఇది నువ్వు ఈ విషయంలో దేవుని ప్రేమిస్తలా, నీ ఇంటి వారందరినీ ప్రేమిస్తున్నావు కానీ దేవుని ప్రేమిస్తలా, ఈ విషయంలో నువ్వు మార్మోసు పొంది ఈ విషయంలో జీవితం మార్చుకుని దేవుని ప్రేమించు అని మనలో కార్యసిద్ధి కలగజేసి మనకు సహాయం చేస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడటమే మనకు సహాయం చేసినట్టు, మన బలహీనతలు ఒప్పింపజేయటమే మనకు సహాయం చేసినట్టు. సో మనం ఏ బలహీనతలు ఉండవు వాటిని ఒప్పింపజేయటమే పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మూడవదిగా దేవుడు ఎవరిని ప్రేమించాడో వారికి పరిశుద్ధాత్ముడు, దేవుని ద్వారా ఎవరు ప్రేమించబడ్డారో వారు తిరిగి దేవుని ప్రేమించే విషయంలో వెనకబడి ఉన్నారు. కాబట్టి అటువంటి వారికి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. చూడండి పరిశుద్ధాత్ముడి కార్యాలు ఎలా ఉండయో. పరిశుద్ధాత్ముడు అంటే అంత ఆషామాషి తీసుకోవద్దు. మనకి సంఘాల్లో ఎలా ఉందంటే, నేడు దినాల్లో సంఘాల్లో పరిశుద్ధాత్ముడు అంటే అసలు ఏంటో కూడా తెలియనటువంటి అనుభవం ఉంటారు ఈ రోజుల్లో. పరిశుద్ధాత్ముడు అంటే ఏంటనుకున్నారు? పరిశుద్ధాత్ముడు ఆత్మ, ఏదైతే మన ఆత్మ బంధించబడి ఉందో, దాసత్వం ఉందో, ఆత్మని విడుదల కలిగించి స్వాతంత్రం తీసుకొస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు రెండో కార్యం ఏం చేస్తున్నాడు? మనకు కనబడకోకుండా చేస్తున్నాడు. కనబడే అనుభవంలో పరిశుద్ధాత్ముడు లేడు. పరిశుద్ధాత్ముడు కనబడకోకుండా కనబడిన అనుభవంలో చేస్తున్నాడు. ఎలా? రెండోదిగా ఏం చేస్తున్నాడంటే, బలహీనతను చూసి పరిశుద్ధాత్ముడు తానే మనకు సహాయం చేస్తున్నాడు. ఎటువంటి బలహీనత, ఎవరి బలహీనతలో రక్షించబడిన వారు బలహీనతల్లో ఉంటే వారి సహాయం చేస్తున్నాడు చూసి. ముందుగా ఎవరు నిర్ణయించాడో దేవుని పని కొరకు వారు బలహీనతలు ఉంటే వారికి సహాయం చేస్తున్నాడు. 3, ఎవరిని ప్రేమించాడో దేవుని ద్వారా ప్రేమించబడిన వారు బలహీనతల్లో ఉంటే
వారు దేవుని ద్వారా ప్రేమించబడ్డారు కాబట్టి వారు తిరిగి దేవుని ప్రేమిస్తలేదు కాబట్టి తిరిగి దేవుని ప్రేమించబడడానికి గల కారణాలు ఏంటో చూసి ఆ కారణాలు పోగొట్టుకునేటట్టు వారిని ఒప్పింపజేస్తున్నాడు. ఇదే సహాయం చేయటం. చూడండి, పరిశుద్ధాత్ముడు ఎన్ని కార్యాలు చేస్తున్నాడు. ఇది 3వ మాట, పరిశుద్ధాత్ముడు చేస్తున్న కార్యం. ఇక 4వదిగా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు సంఘాల్లో? ఏం చేస్తున్నాడు కాదు, ఎవరికి సహాయం చేస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు ఎవరి బలహీనతలు చూసి ఎవరికి సహాయం చేస్తున్నాడు అంటే 4వ మాట ఇక్కడ చూద్దామండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నది 32వ మాట. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. సో ఇక్కడ రాయబడినట్టు 4వ మాట ఏంటంటే, ఎవరి కోసం తన కుమారుణ్ణి అనుగ్రహించాడో, అంటే ఎవరి కోసమని తన కుమారుని పంపాడో, దేవుడు ఎవరి కోసమే తన కుమారుని పంపాడో, ఎవరి కోసమైతే తన కుమారుని అనుగ్రహించాడో వారి బలహీనతలను చూసి పరిశుద్ధాత్ముడు వారికి సహాయం చేస్తున్నాడు. అర్థమవుతుందండి చెప్పే మాట? అర్థం కాలా మీకు? అర్థమయ్యేటట్టు చెబుతాం. ఎవరి కోసం కుమారుని పంపాడు? నశించిపోతున్న ఆత్మలు వెతికి రక్షించడానికి పంపాడు. ఇంకా పాపంలో వచ్చి జీవితం పాపంలో ఉండే వారి కొరకు పంపాడు. ఇంకా తన ప్రజల కొరకు పంపాడు. మత్తయి సువార్త 1:21 వచనం చూస్తున్నాం. ఇంకా మత్తయి సువార్త 11:28 ప్రకారం ప్రయాసపడి భారం మోస్తున్న వారి కొరకు పంపాడు. అంటే వీళ్ళందరి కొరకు తన కుమారుని పంపాడు కదా, వీళ్ళందరిలో మనం కూడా ఉన్నాం. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరి కోసం తన కుమారుని పంపాడు అంటే ఎవరి కోసం పంపాడు? మన కోసం. సో దేవుని బిడ్డలుగా చేర్చబడిన మన కోసం, పాపలున్న మన కోసం, ఇంకా రక్షణ లేని మన కోసం, ఇంకా ప్రయాసపడి భారం మోస్తున్న మన కోసం, దేవుని ప్రేమ లేని మన కోసం, ఇంకా భారం మోస్తున్నటువంటి మన కోసం తన కుమారుని పంపాడు. అంటే ఎవరి కోసం, ఏ అనుభవాలు కలిగిన వారి కోసం తన కుమారుని పంపాడో వారు బలహీనతల్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారికి సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే మీ కొరకు తన కుమారునే పంపాడు ఈ లోకానికి. మీ కొరకు ఎవరిని పంపాడండి? మీ కొరకు తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించాడు. మీ కొరకు తన సొంత కుమారుణ్ణి ఇచ్చాడు. కాబట్టి ఎవరి కోసం తన సొంత కుమారుని ఇచ్చాడో వారు బలహీనతలో ఉన్నారు. ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి? పాపలు ఉన్నారు, బలహీనతలు ఉన్నారు, భారం మోసేవారు బలహీనతలు ఉన్నారు, ఇంకా దేవుని ప్రేమించలేని వారు బలహీనతలు ఉన్నారు. ఇంకా మనకు చూడాలంటే మనం ముంగడికి వెళ్ళినట్టయితే యెషయా గ్రంథం 9వ అధ్యాయం చదివితే మనకు అర్థమైంది ఎందుకో ఎన్ని బలహీనతలు మనలో ఉంటాయో. లేవా? చదవండి ఆ మాట. ఎన్ని బలహీనతలు కలిగిన వారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని పేరు పెట్టబడును. అంటే అర్థం చేసుకోండి, ఆయన ఎవరి కోసం పంపించబడ్డాడు? సమాధానం లేని వారి కోసం, బలహీనుల కొరకు, ఇంకా దేవుని రాజ్యానికి వారసులుగా కానటువంటి వారి కొరకు, వీళ్ళందరి కొరకు పంపించబడ్డాడు. సో వీళ్ళందరి కొరకు ఒక రకంగా చెప్పాలంటే సమాధానం లేని వారు అని కూడా చెప్పుకోవచ్చు. అవును కదండి? మరి లోక సువార్త మనం చూసినట్టే మనుషులందరూ కలిగి సంతోషకరమైన శుభవర్తమానం అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. అంటే అర్థం ఏంటి? సంతోషం లేని వారి కొరకు సంతోషము, సమాధానము, ఆనందము, ఇంకా రక్షణ లేని వారు, పాపక్షమాపణ లేని ఇటువంటి ప్రజల దగ్గరికి తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఇటువంటి ప్రజల కోసం ఏం చేస్తూ వచ్చాడండి? తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఈ కుమారుణ్ణి అనుగ్రహించడం ద్వారా మన జీవితాలు రక్షణ అనుభవంలోకి వచ్చింది, మన జీవితాలు మార్పు చెందబడుతూ వచ్చింది. సో పరిశుద్ధాత్ముడు సంఘంలో ఉండి కుమారుణ్ణి ఎవరి కొరకైతే దేవుడు అనుగ్రహించాడు, ఎవరి కోసమైతే తన కుమారుని బలిగా ఇస్తూ వచ్చాడు, ఎవరి కోసము? యేసుప్రభు అంటాడు, నా కోసం ఏడకూడి, మీకోసం, యెరూషలేము కుమార్తెలారా మీకోసం, మీ పిల్లల కోసము, మీ బిడ్డల కోసం ఏడవమన్నాడు. అంటే ఎవరి కోసం అనుగ్రహించాడు? మన కోసం, మన బిడ్డల కోసం. సో దేవుడు మన కోసం, మన బిడ్డల కోసం తన కుమారుని అనుగ్రహించాడు. కాబట్టి మనము, మన బిడ్డలు బలహీనతల్లో ఉన్నప్పుడు, విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థన జీవితంలో బలహీనమైనప్పుడు మనల్ని బలపరచడానికి, మనల్ని కాదు మన బిడ్డలను కూడా, మన కుమారులు కుమార్తెను కూడా బలపరచడానికి
మనలో ఉన్న బలహీనతలను తీసివేసి మనకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్ముడు సంఘాల్లో ఇంకా ఉన్నాడు, పనిచేస్తున్నాడు. అర్థమవుతుందండి? పరిశుద్ధాత్ముడు చేస్తున్న ఎన్నో కార్యం ఇది. నాలుగోదిగా ఏం చేస్తున్నాడు? సంఘాల్లో ఉంటూ పరిశుద్ధాత్ముడిగా చేస్తున్నాడు. రెండో పని, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు సంఘం నుండి? ఒకటి బలహీనత, ఒకటి దాసత్వం నుండి ఆత్మను విలువలో తీసుకొస్తున్నాడు, స్వాతంత్రం తీసుకొస్తున్నాడు. రెండు, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఈరోజు రెండో మాట చూస్తున్నాం. ఏం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు? సంఘాల్లో ఏం చేస్తున్నాడు? మన కాన్సెప్ట్ ఇది. సంఘంలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? మొదటిగా దాసత్వం నుండి ఆత్మని స్వాతంత్రం తీసుకొస్తున్నాడు. రెండోదిగా మన బలహీనతలను చూసి మన సాయం చేస్తున్నాడు. గత ఆదివారం దాసత్వం కలిగిన ఆత్మ ఎలాంటిదో చూసాం. ఇప్పుడు చూస్తున్న మాట ఏంది? బలహీనతలు. అంటే మన పరిశుద్ధాత్ముడు ఎటువంటి బలహీనతలు కలిగిన వారిని, ఎటువంటి బలహీనతలు ఉన్న వారిని దేవుడు ఎవరి కోసం నిర్ణయించాడో, ఎవరిని ఏర్పరచుకుంటూ వచ్చాడో వారిలో బలహీనతలు ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? సాయం చేస్తున్నాడు. ఎవరికి పరిశుద్ధాత్ముడు సాయం చేస్తున్నాడు? రక్షణ పొందిన వారికి, ముందుగా నిర్ణయించబడిన వారికి, దేవుని ప్రేమించిన వారికి, ఇంకా దేవుడు ప్రేమించిన వారికి, ఎవరి కోసం తన కుమారుని అనుగ్రహించాడో వారికి. వీళ్ళందరికీ ఈ 4 గంటల అనుభవం కలిగిన వారు, రక్షణ కోల్పోయిన వారు బలహీనతలు ఉంటే సాయం చేస్తున్నాడు. ఎవరిని ముందుగా దేని కొరకు నిర్ణయించాడో, పని మర్చిపోయినా, పని ఆలస్యమైనా వారికి సహాయం చేసి బలపరుస్తున్నాడు. ఎవరిని ప్రేమించాడో తిరిగి ప్రేమించలేదు కాబట్టి ప్రేమించే అనుభవంలో తీసుకొస్తున్నాడు. తర్వాత ఎవరి కోసం తన కుమారుని అనుగ్రహించాడు అంటే మన కోసం, మన బిడ్డల కోసం అనుగ్రహించాడు కాబట్టి ఆ అనుగ్రహింపబడిన స్థితిగతులు మనం మర్చిపోయాం కాబట్టి, మనం మన బిడ్డలు కోల్పోతున్నాం కాబట్టి తిరిగి మనకు సహాయం చేసి ఆయన తన కుమారుని ఎందుకు మనకు అనుగ్రహించాడో ఆ విషయంలో మనం బలహీనంగా ఉన్నాం కాబట్టి, తెలుసుకునే విషయాల్లో కానీ, గ్రహించే విషయాల్లో కానీ, గ్రహింపు రాని విషయాల్లో కూడా బలహీనంగా ఉన్నాం కాబట్టి తిరిగి మనల్ని బలపరిచి ఆ సిలువ కార్యం మనలో ఇంకా ఉంచుతున్నాడు. అది ఏం చేస్తున్నాడండి? సిలువ కార్యము. ఎవరి కొరకు తన కుమారుని నియమించాడు? ఎవరికి సిలువ కార్యం అవసరమో వారి కొరకు. సో సిలువ కార్యాన్ని మనం మర్చిపోతున్నాం బలహీనంగా ఉండి. రక్షించబడ్డాం, మార్మోస్ పొందాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, ప్రభు సన్నిధిలో ఉంటున్నాం, సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీ అన్నీ వస్తున్నాం. కానీ సిలువ కార్యాన్ని మనం మర్చిపోయాం. ఇన్ని చేస్తున్నా సిలువ కార్యాన్ని మర్చిపోయాం. సో ఆ సిలువ కార్యం తన కుమారుని ఎవరి కోసం అనుగ్రహించాడు? మన కోసం తన కుమారుని సిలువకు అప్పచెప్పాడు. ఏ సిలువ కార్యం అయితే కొరకు తన కుమారుని మన కొరకు అప్పగించాడు, ఆ సిలువను మనం మర్చిపోయిన వారుకుంటున్నాం. సిలువ అంటే అర్థం ఏంటి? నాకు సేవకు వచ్చే కొత్తలో సహోదరులు, సేవకులు ఎవరో చెప్పారు, సేవ అంటే ఏంటో తెలుసా అన్నారు. ఏంటన్నా అన్న? చావు అన్నారు. ఏమన్నారు? సేవ అంటే చావు. ఎవరెవరో వస్తారు, ఏదేదో మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అదంటారు, ఇదంటారు, పిచ్చి మాట్లాడేసేస్తారు. సేవ అంటే చావేనయ్యా. ఎవరు పడితే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడేస్తారు, ఇష్టం వచ్చినట్టు తిడతారు, ఇష్టం వచ్చినట్టు అంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మనం ఏం చేయలేం, మనం మౌనంగా ఉంటాం. అదే సేవ. సేవకుడు ఎలా ఉంటాడంటే నేటి దినాల్లో సంఘాల్లో గడ్డి పరక కంటే దారుణంగా ఉంటారు. సంఘాల్లో సేవకుడు ఎలా ఉంటాడు నేటి దినాల్లో? గడ్డి పరక కంటే కూడా ఇంకా దారుణంగా చూస్తున్నారు ఈ రోజుల్లో సంఘాల్లో సేవకులు అంటే. ఇలా సేవకులు అంటే అంత విలువైన వారు, అమూల్యమైన వారు. మీరు నా సొత్తు అన్నాడు ప్రభు. మిమ్మల్ని సొత్తు అనలా. ఎవరిని సొత్తు అన్నాడు? సేవకుల్ని. వారు నాకు యాజకులు, వారు నా సొత్తు, విలువ పెట్టి కొనుక్కున్నాడు, పేరు పెట్టి పిలుచుకున్నాడు. అయితే ప్రజలు ఎలా ఉండారంటే మర్చిపోయిన స్థితిలో ఉంటున్నారు, వాక్యాన్ని మర్చిపోతున్నారు. అయితే ప్రియులారా, సిలువ కార్యాన్ని మర్చిపోకూడదు. సిలువ అంటే ఏంటంటే చావు, సిలువ అంటే శ్రమలు, సిలువ అంటే నిందలు, సిలువ అంటే అవమానాలు, సిలువ అంటే బాధలు. ఈ సిలువ కార్యాన్ని మనం మర్చిపోతున్నాం. కారణం ఏంటి? ఇవన్నీ మనకు వస్తున్నాయి. బలహీనతలు, బాధలు, అనారోగ్యాలు అన్నీ వస్తున్నాయి. వీటిని బట్టి మనం ఏం చేస్తున్నాం? సిలువ కార్యాన్ని మర్చిపోతున్నాం. సో సిలువ కార్యాన్ని మనం మర్చిపోతున్నాం కాబట్టి పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉండి ఏం చేస్తుంటే, ఏ సిలువ కార్యాన్ని అయితే మనం మర్చిపోతున్నాం ఆ సిలువ కార్యాన్ని మరలా మనకు గుర్తు చేసి ఆ సిలువ కార్యము దగ్గరకు, ఆ సిలువ చెంత దగ్గరకు మరలా నడిపిస్తున్నాడు. అదే పరిశుద్ధాత్ముడు చేస్తున్న సహాయం. మన బలహీనతను చూసి మనం సిలువ దగ్గరికి రాలేకపోతున్నాం. మనం చూస్తున్నాడు మన బలహీనత ఏంటంటే సిలువ దగ్గర రాలేకపోవటం. ఆ రాలేకపోతున్న బలహీనతని పరిశుద్ధాత్ముడు చూసి ఎలా రప్పించాలో మనల్ని అలా నడిపిస్తున్నాడు. అడుగుల మీద అడుగులు వేసుకుని తీసుకొచ్చేటట్టు చేస్తున్నాడు ఆ సిలువ దగ్గర. అదే పరిశుద్ధాత్ముడు సంఘాల్లో చేస్తున్న మరొక కార్యం. ఇది బలహీనతలను చూసి సహాయం చేస్తున్నాడు. 4వ మాట. ఇక 5వదిగా చూస్తున్నాడు అంటే ఎవరి కోసం తన కుమారుని నిర్ణయించాడు. రక్షణ, మార్మోస్, పాప క్షమాపణ లేని వారి కోసం, ఇంకెవరి కోసం నిర్ణయించాడు? వాళ్ళు ఆల్రెడీ జీవితాలు మార్చబడి ఎవరి కోసం నిర్ణయించాడు? ఆ పని సంపూర్ణమైంది. దేనికోసం నిర్ణయించాడు? నిర్ణయించబడిన పని సంపూర్ణమైన దేని కొరకు అనుగ్రహించాడు? ఆ పని సంపూర్ణత మనలో జరిగింది. కానీ మరలా దాన్ని వెనకడుగేస్తున్నాం.
వెనక్కి వెళ్ళిపోయిన మనల్ని తిరిగి మరలా నడిపించడం కొరకు, బలహీనతల్లో దేని బట్టి వెనక్కి వెళ్ళిపోయి మరలా తిరిగి ముందుకు నడిపించడం కొరకు పరిశుద్ధాత్ముడు ఉండి మన బలహీనతను చూసి మనల్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అట్లా తీసుకొస్తున్నాడు. ఇది 4వ మాట. ఇక 5వ విషయాన్ని చూద్దానండి, సమయం అయిపోతుంది కదా, త్వరగా చూసేద్దాం. 5వ మాట, మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. మార్కు సువార్త 2:10. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఎన్నో మాట ఇది, 5వ మాట. పరిశుద్ధాత్ముడు సంఘాల నుండి ఏం చేస్తున్నాడంటే 6వ మాటలో 2వ మాట బలహీనతను చూసి సాయం చేస్తున్నాడు. ఈ 2వ మాటలో 5వ మాట ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఎవరు బలహీనతను చూసి సాయం చేస్తున్నాడంటే రక్షణ పొందిన వారి బలహీనతను చూసి, దేవుని కొరకు నిర్ణయించబడిన వారి బలహీనతను చూసి, దేవుడు ఎవరిని ప్రేమించాడో వారి బలహీనతను చూసి, ఎవరి కోసం తన కుమారుని అనుగ్రహించాడో వారి బలహీనతను చూసి, ఎవరి పాపంలో క్షమించాడో వారి బలహీనతలు చూస్తున్నాడు. అర్థమవుతుందండి? ఎవరి పాపములు క్షమించాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు వారు ఎవరి పాపాలు అయితే క్షమించాడు, క్షమించడానికి అధికారం గలవాడని యేసు ప్రభు అన్నాడా లేదా? మనిషి కుమారుడుకు అయితే పాపములు క్షమించడానికి భూమి మీద మనిషి కుమారుడికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలని వారితో చెప్పాడు. పరిశుద్ధాత్ముడు క్షమించండి చెప్పిన రీతిలో యేసు ప్రభు చెప్పిన రీతిలో ఏమైంది? పక్షవాయు గలవాని యొక్క పాపాలు క్షమించాడు కాబట్టి పరిగెత్తుకుని పోయాడు. అవును కదా? పక్షవాయు కలిగిన వాడి యొక్క పాపాలు క్షమించాడు కాబట్టి పరిగెత్తుకుపోయాడు. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? ఎవరి పాపాలైతే క్షమించాడో వారు ఎవరినైతే యేసు ప్రభు క్షమించాడో, ఎవరి పాపాలైతే క్షమించబడినాయో వారు బలహీనతల్లో ఉన్నప్పుడు, అంటే పాప క్షమాపణ నొందిన వారు బలహీనతల్లో ఉన్నప్పుడు వారికి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే వారి బలహీనతలను చూసి వారికి సహాయం చేస్తున్నాడు. అర్థమవుతుందండి? పాప క్షమాపణ నొందినటువంటి వ్యక్తి. ఈరోజు మనం పాప క్షమాపణ నొందాం, పాపాలు క్షమించబడ్డామా లేదా? పాపాలు క్షమించబడే లేదా? నిజంగా పాపాలు క్షమించబడిన అనుభవం ఉన్నవారి చేతులు అతండి. అర్థమైందండి? పాపాలు క్షమించబడిన అనుభవం ఉండవారు, పాపాలు క్షమించబడిన అనుభవం ఉండవారు. అవునా? ఇంకా కొన్ని ఉండే కదా మరి క్షమించబడి. నాకైతే ఉంది, ఎందుకంటే నేను ఎందుకు చేస్తున్నాను? ఈరోజు ఏమైనా బలహీనత పాపాలు ఉండొచ్చు. మరి అది ఇప్పుడు ఇంకా మనం ఒప్పుకోలేదు కదా. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరి పాపాలు అయితే ఒప్పుకున్నారో, ఎవరి పాపాలు కాదు, ఎవరి పాపాలు అయితే ప్రభు క్షమించాడు, ఒప్పుకోవడం కాదు, ఎవరి పాపాలు అయితే క్షమించాడో, ఎవరైతే క్షమించబడ్డారో పాపాలు, ఆ పాపంలో క్షమించబడిన వ్యక్తి బలహీనతల్లో ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడు? బలహీనతల్లో. మీరు చూడండి, పేతురుని చూద్దాం. పేతురు పూర్తిగా క్షమించబడి ప్రభు యొక్క వనములోకి వచ్చాడు. మనుషులను బట్టే పేతురు చేపలు బట్టి పేతురు మనుషులను బట్టి అనుభవం దేవుడు తీసుకొచ్చాడు. బలహీనతలను బట్టి మరలా వెనక్కి వెళ్ళాడు. అవునా కదా? ఇంకొక ఆయన ఉన్నాడు మనందరికి సుపరిచితమైనటువంటి వ్యక్తి. ఎవరా వ్యక్తి? కాదు. ఎవరంటే ఇస్కరియోతు యోధ. ఆయన ఎట్లాంటి వాడు? రావటానికి దొంగ అయినా దేవుడు తీసుకొచ్చాడు. ఆయన బలహీనత ఎరుగు ఆ దొంగడని. దొంగని తీసుకొచ్చి ఏం చేశాడు? ఇక్కడ పెట్టాడు, క్షమించాడు. పాపాలు చేస్తాడు, ధనాపేక్ష ఉంది, ఇవన్నీ తెలుసు, క్షమించాడు. అదంతా ఆ స్థితిగతులు క్షమించాడు, తీసుకొచ్చాడు, పెట్టుకున్నాడు. మళ్ళీ ఏం చేశాడు? పూర్వస్థితికి వెళ్ళిపోయాడు. ఇంకొక వ్యక్తి మనకు కనపడతాడు. ఎవరు ఆ వ్యక్తి? చెప్పండి. ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఒక దెయ్యం పట్టింది కదా, ఆ దెయ్యాన్ని వదిలించాడు కదా ప్రభు. వదిలించినప్పుడు ఆయన ఏం చేశాడు? క్షమించబడినాడు ఏం చేయాలి? దేనిని బట్టి క్షమించబడ్డాడో ఆ బలహీనత రాకుండా కాపాడుకోవాలంటే ఏం కావాలా? వాక్యం చదవాలా, ప్రార్థన జీవితం ఉండాలా, ప్రభుత్వ సావాసం ఉండాలి. ఈ అయ్యగారు ఏం చేశాడు? నేను క్షమించబడ్డాలే, నాకేం పర్లేదు, నా స్థితిగతులు మార్చేసాడు యేసు ప్రభు అని చెప్పి ఖాళీగా ఉన్నాడు. ఈ ఖాళీగా ఉన్నవాడి స్థితి ఏమైంది? మళ్ళా బలహీనతలు వచ్చేసినాయి. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పాపాలు క్షమించబడిన వ్యక్తి లేదా క్షమాపణ అనుభవంలోకి వచ్చిన వ్యక్తి ఏం చేయాలా? తాను క్షమించబడినప్పుడు ఆ దేని నుండి అయితే క్షమించబడ్డాడు దాన్ని కాపాడుకోవాలి. కానీ క్షమించబడిన వ్యక్తే వేటి నుండి క్షమించబడ్డాడు మళ్ళీ అదే బలహీనతలు ఉండిపోతున్నాడు.
సో పరిశుద్ధాత్ముడు వేటి బలహీనతలు అయితే క్షమించబడిన వేటి నుండి అయితే మనం క్షమించబడ్డామో అదే క్షమించబడిన వాటిలో ఇంకా బలహీనలుగా ఉంటున్నాం కాబట్టి మరలా పరిశుద్ధాత్ముడు మనం చూసి ఆ క్షమించబడిన వాటిలో బలహీనలు ఉన్న మనల్ని చూసి బలపరుస్తున్నాడు. ఇంకా మీరు పేతురు గురించి ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆ మార్క్స్ వార్త 9వ అధ్యాయం కానీ లేదంటే అంతకు ముందు కూడా మనం చూస్తే మనకు అర్థమైంది. పేతురు ఏం చేస్తూ వచ్చాడు, ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తే ప్రభు నేను కూడా నడవటానికి అధికారం ఇమ్మన్నాడు, నడవమన్నాడు. నడిచాడు 2 అడుగులు వేసాడు, మునిగిపోయాడు. అక్కడ పేతురు ఏమై ఉన్నాడు, అవిశ్వాసంతో ఉన్నాడు. అంటే విశ్వాసంగా ప్రభు రమ్మన్నాడు, అవిశ్వాసంగా ఉన్నాడు, ఒక రకంగా పాపమని అర్థం చేసుకోవచ్చు మరి ఇప్పుడు ధ్యానించే వాక్య ప్రకారం. మరి అతను క్షమించడే లేదా? పేతురు అవిశ్వాసి కాక విశ్వాసమే ఉండమన్నాడు. అంటే అర్థం ఏంటి? క్షమించబడిన అనుగులో పేతురు వచ్చాడు. సో క్షమించబడిన వాడు ఇప్పుడు ఏమై ఉన్నాడు, మరలా చేపలు పడతానికి వెళ్ళాడు. అంటే అర్థం ఏంటి? అంటే క్షమించబడిన వ్యక్తి పాప క్షమాపణ కానీ ఏదైనా క్షమించబడినటువంటి ఒక వ్యక్తి ఈ దేని ద్వారా క్షమించబడుతున్నాడు, మళ్ళీ బలహీనతలోకి వెళ్ళిపోతున్నాడు. సో ఒక్కసారి క్షమించబడిన వ్యక్తిలో ఖాళీ అన్నది ఉండకూడదు. ఒక్కసారి క్షమించబడిన వ్యక్తిలో పరిశుద్ధాత్ముడి ద్వారా నింపబడి ఉండాలి, వాక్యం ద్వారా నింపబడి ఉండాలి, దేవుని ప్రేమతో నింపబడి ఉండాలి, దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం నింపబడి ఉండాలి. సో మనం ఎప్పుడైతే ఖాళీగా ఉంటామో అప్పుడు మనం దేని నుండి అయితే క్షమించబడ్డామో దానికి వాల్యూ లేదు. అర్థమవుతుందండి? ఎవరి ద్వారా క్షమించబడ్డామో ఆయనకు ఒక విలువ ఉంది. అయితే మనం విలువ లేనట్టుగా చేసుకుంటున్నాం బలహీనతలను బట్టి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే ఎవరి పాపములైతే క్షమించాడో తండ్రి కుమారుని ద్వారా కుమారుని ద్వారా ఎవరినైతే క్షమించాడో ఆ క్షమించబడిన వారు బలహీనతలు ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు చూస్తున్నాడు. అయ్యా నువ్వు ఆల్రెడీ దేవుడు తన కుమారుడు ద్వారా నేను క్షమించాడు, నువ్వు అయినా బలహీనతలు ఉండవు. ఈ బలహీనతలు ఉంటే దేవుని సన్నిధిలో నువ్వు నిలబడలేవు, దేవుని ఎదుట నువ్వు ప్రత్యక్షం కాలేవు, దేవుని ఎదుట అంటే మధ్యాకాశం నువ్వు వెళ్ళినా దేవుని రాజ్యంలోకి వెళ్ళలేవు. కాబట్టి నీ బలహీనతలు ఇవ్వండి అని చెప్పి ఆ బలహీనతల్ని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు, క్షమించబడినటువంటి వ్యక్తిలో పాపాలు క్షమించబడిన వ్యక్తిలో ఇంకా పాపములు ఉంటే ఆ పాపములు తీసివేసుకోవడానికి సహాయం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఏం చేస్తున్నాడండి, ఏ పాపాలైతే ఉన్నాయో ఏ పాపాలైతే కూరిపోయి ఉన్నాయో ఆ పాపాలను తీసివేయడానికి సహాయం చేస్తున్నాడు. ఒకసారి ఏ పాపాలు అయితే క్షమించబడ్డా ఆ పాపాలు మరలా ఉంటున్నాయి. బలహీనతలు అంటే అవే, ఆ పాపాలు మనలో ఉన్నాయి కాబట్టి ఆ పాపల నుండి తీసివేయడానికి పరిశుద్ధాత్ముడు ఎలా తీసివేసుకోవాలో సహాయం చేస్తూ వస్తున్నాడు. ఎవరికి సహాయం చేస్తున్నాడు? ఎవరినైతే కుమారుడు ద్వారా దేవుడు క్షమించాడో వారిలో ఇంకా బలహీనతలు పాపాలు ఉంటే ఆ పాపాలను తీసివేసి వారిని బలపరచడానికి పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తున్నాడు సంఘం నుండి. ఇందుకే ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది. మనం పాపాలు క్షమించబడిన వారమే, మరలా మనం పాపాలు ఉంటున్నాం కాబట్టి మరలా మనము సరైన విధానంలో మార్మోస్ పొందాలి కాబట్టి పాప క్షమాపణ ఉండాలి కాబట్టి, అంటే ఆల్రెడీ క్షమించబడ్డాం, ఇప్పుడు ఏదైతే చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాటి విషయమై ఒప్పుకోవాలి కాబట్టి అది ఒప్పింపజేయడానికి మన మనసు అంగీకరించదు. ఎందుకని? మనకు ఎలా ఉంటుందంటే దీన్ని కూడా ఒప్పుకోవాలా, దాన్ని కూడా ఒప్పుకోవాలా, మనం చేసేది కరెక్ట్ అనుకుంటాం. ఆ కరెక్ట్ అనుకునేది దేవుని దృష్టిలో తప్పు కాబట్టి దాన్ని ఒప్పింపజేయడానికి సహాయం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు సంఘాల్లో ఉండి. అందుకే ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది. ఇది 5వ మాట. ఇక 6వ విషయాన్ని చూద్దామండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. పరిశుద్ధాత్ముడు సంఘాల్లో ఉండి ఏం చేస్తున్నాడు అన్నది ఈరోజు 2వ మాటలో 6వ విషయం. అని ఆయన అడగగా యేసు చెప్పాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయంగా చెబుతున్నాను. చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఎవరికి క్రొత్త జన్మనిచ్చాడో వారిని పరిశుద్ధాత్ముడు చూసి ఏం చేస్తున్నాడు, వారి బలహీనతలను చూసి సహాయం చేస్తున్నాడు. అంటే కుమారుడి ద్వారా ఎవరికైతే క్రొత్త జన్మ వచ్చిందో, బైబిల్లో రాయబడుతూ వచ్చిన మాట ఏంటి? ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటన్నమాట? ఎవరైనాను క్రీస్తునందున పాతవి గతించెను, ఇదిగో సమస్తమును నూతన వాయుడు, అంటే క్రొత్తదనం. ఇప్పుడు క్రీస్తులో ఉండటం ద్వారా, క్రీస్తులోకి రావటం ద్వారా ఏమొచ్చింది? మనకి క్రొత్తదనం వచ్చింది. ఏమొచ్చింది? క్రొత్తదనం. ఈరోజు మనం ఎలా ఉన్నాము? ఒక క్రొత్తదనంలోకి వచ్చి ఉన్నాం మనం. ఈరోజు క్రీస్తులోకి రావడం ద్వారా క్రొత్తదనం అనేది మనలో వచ్చింది. అంటే బైబిల్ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే
క్రొత్తదనంలోకి వచ్చిన వ్యక్తులు పాత స్వభావాన్ని ఇంకా అనుసరిస్తున్నారు. అర్థమవుతుందండి? కొత్తదనంలోకి వచ్చి కూడా, క్రొత్తదనాన్ని చూస్తూ కూడా పాత స్వభావాన్ని అనుసరిస్తున్నాడు. ఇంకా నేను మొన్నే చదివాను ఎస్కేల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథంలో చదివాను. భయంకరంగా ఉంది. ఏంటో తెలుసా? ఆచారాల గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఆచారాల గురించి, మనకున్న ఆచారాలు ఉంటాయి కదా, దాని విషయంలో భయంకరంగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా మాట్లాడుతూ వచ్చాడు. నేను ఆశ్చర్యపోయా. అసలు ఆ మాటలు కూడా తర్వాత ప్రభుత్వం అయితే ఒకసారి చెప్దాం, ధ్యానించుకుందాం. ఎందుకంటే అంత కఠినంగా దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు ఈ యొక్క ఆచారాల విషయాల్లో కానీ, అలవాట్ల విషయాల్లో కానీ. ఎందుకంటే ప్రియులారా, దేవుని వాక్యం చాలా నమ్మదగింది. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక క్రొత్త జన్మ దేవుడు మనకి ఇచ్చాడు. అంటే ఒక క్రొత్త జీవితాన్ని అయితే దేవుడు మనకు ప్రసాదింపజేశాడు కదా. దేవుడు ఏదైతే క్రొత్త జీవితాన్ని ఇచ్చాడో దాన్ని మనం కాపాడుకోవాలి. ఏం చేయాలా? కాపాడుకోవాలి. దేవుడిచ్చిన క్రొత్త జన్మను మనం కాపాడుకోకపోతే, దేవుడిచ్చినటువంటి క్రొత్త జన్మను ఏదైతే మనం కాపాడుకోలేమో, అప్పుడు మన జీవితాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే చాలా నష్టంగానే ఉంటాయి. సో బైబిల్ చెప్పే మాట ఏంటంటే, క్రొత్త జన్మ అంటే పాత స్వభావము చనిపోయి, పాతవన్నీ కూడా సిలువ వేయబడి, పాత స్వభావం ఎవరిదైతే సిలువ వేయబడిందో అటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఏం చేయబడుతున్నారు? పాత స్వభావం అంతా సిలువ వేయబడి క్రొత్తదనంలోకి వచ్చేసారు. ఎవడైనా క్రీస్తునందునేలా ఇదిగో పాత గతించిన క్రొత్తవైన అంటే అర్థం ఏంటి? ఒక క్రొత్తదనంలోకి వచ్చారు. క్రొత్తదనంలోకి వచ్చిన వ్యక్తి, క్రొత్తగా జన్మించిన వ్యక్తి, అంటే క్రొత్త ఆత్మను కలిగినటువంటి వ్యక్తిలో బలహీనతలుంటే పరిశుద్ధాత్ముడు చూసి ఆ వ్యక్తికి సహాయం చేస్తున్నాడు బలపరచబడటానికి. ఆ వ్యక్తి బలపరచబడటానికి అంటే బలం పొందుకోవడానికి సహాయం చేస్తున్నాడు. క్రొత్త జన్మ కలిగినటువంటి వ్యక్తులు, కొత్త జన్మ కలిగిన వారంటే ఎవరు? కొత్త జన్మ కలిగిన వారు ఎవరంటే మనమే. రక్షణ మానవ బాప్తిసం పొందిన మనమే. ప్రభువులో నూతనమైన సృష్టిగా చేయబడిన వారు. లోకము, లోకాశలు అంటే పాత స్వభావం అంతా కూడా, ప్రాచీన పురుషుడు అంతా కూడా సిలువ వేసుకున్నాం. పాత స్వభావం అంతా కూడా సిలువ వేసుకున్నాం. ఈరోజు పాత స్వభావాన్ని సిలువ వేసుకుని క్రొత్త జీవితాన్ని కలిగి దేవుని సన్నిధికి వచ్చిన మనలో ఇంకా పాత స్వభావం తొంగి చూస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు సంఘాల్లో ఉండి పనిచేస్తూ మన బలహీనతలు ఎక్కడైతే పాత స్వభావం తొంగి చూస్తుందో దాని నుండి తొలగించబడటానికి, పాత స్వభావాన్ని తీసివేయడానికి సహాయం చేయడానికి పరిశుద్ధాత్ముడు ఇంకా సంఘాల్లో పనిచేస్తున్నాడు, సహాయం చేస్తూ వస్తున్నాడు. క్రొత్తదనం కలిగిన వ్యక్తుల్లో అంటే క్రొత్త జీవితం. ఈరోజు దినదినము మనకు క్రొత్త సంవత్సరమే. దినదినం కొత్త సంవత్సరం, దినదినము కొత్త రూపాంతరంలోకి వచ్చినట్టే, ఒక క్రొత్త దినంలోకి వచ్చినట్టే కదా. కాబట్టి అంటే క్రైస్తవ జీవితంలో కూడా క్రొత్త దినంలోకి వచ్చినట్టే. ప్రతిరోజు నూతన సృష్టిగా చేయబడుతున్న మన జీవితాల్లో, ప్రతిరోజు నూతనమైన స్వభావంలోకి వస్తున్న మన జీవితాల్లో బలహీనతల్ని పరిశుద్ధాత్ముడు చూస్తున్నాడు. క్రొత్తదనం కలిగిన వ్యక్తుల్లో ఉన్న బలహీనతలను చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఒకరోజు మనం ముడతైనను, మచ్చైనను, డాగ్ అయినను, మరేదైనాను లేనిదిగా మనం చదవలేదు ఇంతకుముందు. ఎక్కడ చదివా అక్క? బైబిల్లో చదివానంటారా? ఎక్కడ చదివారు చెప్పండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. ఇది మనం చేయము కాబట్టి చదవాలి. పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరేదైనా లేక ఎలా ఉండకూడదండి? కళంకము ముడత లేనిదిగా ఏం చేయాలనుకున్నాడు? కళంకమైనను, ఎందుకు అక్క నవ్వు వస్తుంది? కళంకమైనను ముడతైనను లేనిదిగా లేనిదిగా, అసలు దాంట్లో ఏం కళంకం ఉండకూడదు, ఏం ముడత ఉండకూడదు అన్నది ప్రభు యొక్క ప్రణాళిక. అందుకోసం దాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? దాన్ని ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరుస్తున్నాడు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన 6వ అంశం ఏంటంటే, క్రొత్త జీవితం కలిగిన వారిలో క్రొత్త ఆత్మలకు మనం ఎందుకు వచ్చామంటే, ముడతైనది మచ్చైనది లేని వారు ఉండటానికి వచ్చాం. కానీ ముడత మచ్చ లేని వారుగా జీవించాల్సిన మనము ఇప్పుడు ఏమైపోయింది? కళంకమైనను, ఒక కళంకం లేకుండా ముడతైన మచ్చని లేని వారు జీవించాల్సిన మనము ఇప్పుడు కళంకం వచ్చేసింది, ముడతలు వచ్చినాయి, మచ్చలు వచ్చేసినాయి. అంటే అర్థం ఏంటి చెప్పండి? కళంకం వచ్చేసింది, ముడతలు వచ్చినాయి, మచ్చలు వచ్చినాయి. ముడతలు అంటే వయసు అయిపోయిన తర్వాత మొహానికి వచ్చే ముడతలు కాదండి, దేహానికి వచ్చేవి కాదు. ఆత్మానుసారంగా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధమైనదిగా ఉండాల్సిన వారు, నిర్దోషమైనది ఉండాల్సిన వారు, నిష్కలంకమైనది ఉండాల్సింది, ఇంకా మహిమ కలిగిందిగా ఉండాల్సిన వారు. ఇప్పుడు ఎలా ఉన్నాం? ఇక్కడే చదవండి మీరు. ఎలా ఉన్నాము? కళంకము
ముడత, ఇంకా ఇంకా అన్నీ వస్తాయి, మచ్చలు వస్తాయి, డాగులు వస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. కారణం ఏంటి? ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేస్తే ఏం చేస్తున్నాడంటే బలహీనతలో ఉన్నవారిని బలపరుస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఎందుకు బలపరుస్తున్నాడు అంటే క్రొత్త జన్మం కలిగిన వారు బలహీనతలు ఉన్నప్పుడు ఎందుకు బలపరుస్తున్నాడు అంటే ఈ క్రొత్త జీవితం కలిగిన వారు ఒక దినమున ప్రభు ఎదుటి ప్రత్యక్షమైనప్పుడు దేవదూతల ఎదుడు గాని సకల పరిశుద్ధుల ఎదుడు గాని కోటాను కోట్ల మంది ఆదిలో ఆరంభించబడిన ఆదాం దగ్గర నుండి నేటి వరకు రక్షణ మారుమూసి బాప్తిసం పొందిన ఈ లోకం విడిచిపెట్టిన క్రైస్తవుల వరకు కూడా వాళ్ళందరి ఎదుట మనం నిలబడినప్పుడు, ప్రాముఖ్యంగా దేవదూతల ఎదుట మనం నిలబడినప్పుడు, సాతాను ఎదుట కూడా మనం నిలబడినప్పుడు, సాతాను ఎదుట ఎందుకంటే మన పైన ఒకరోజు ప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు మన మీద నేరారోపణ మోపేది ఎవరు? మన మీద నేరం మోపేది ఎవరంటే సాతానుడే. వాడి ఎదుట కూడా శ్రేష్టకరమైన వాడుగా మచ్చైనను కళంకమైనను ముడతైనను డాగైనను లేనిదిగా చూపించాలన్నది ప్రభు ఉద్దేశం. క్రొత్త జన్మ కలిగిన వారు ఎలా ఉండాలి? ఓ రకంగా చెప్పాలంటే ఈ బోర్డు మీద కూడా గీతలు ఉన్నాయి. ప్యూర్ వైట్ కలర్ ఎలా ఉంటుందో అలా ఉండాలి. ఒక్క మచ్చ కూడా లేని వారికి చూపించాలి. ఎవరి ఎదురు చూపించాలి? దేవదూతల ఎదుట. ఎవరి ఎదురు? దేవుడు ఆల్రెడీ చూస్తున్నాడు. ఎవరి ఎదుట? దేవదూతల ఎదుట, ఇంకా సకల పరిశుద్ధుల ఎదుట, ఇంకా ఆరంభం నుండి భూమి సృష్టి ఆరంభం నుండి నేటి వరకు ఆ జన్మించిన వారు రక్షణ మార్మోస్ పొందిన వారి ఎదుట, ఇంకా సంఘం ఎదుట, ఇంకా ప్రాముఖ్యమైన ఉన్నాడు సాతాను ఎదుట. అంటే నేరారోపణ చేసే సాతాను ఎదుట కూడా రా చూసుకో, ఇతడు నా కుమారుడు, ఇతడు నా కుమార్తె, క్రొత్తగా జన్మించిన వారు, క్రొత్త జన్మ కలిగిన వారు, వారిలో బలహీనతలు ఉండి అని చూసుకో. వాడు సాతానుని మనల్ని ఎటు తేరు చూసినా, ఎటువైపు మనలో చూసినా ఒక్క మచ్చ డాగు లేకపోవటం చూసి తలదించుకుంటాడు అంటాడు సాతానుడు. ఇతని విషయంలో నేను ఓడిపోయాను. ఎలా ఉంటుంది? ఇతని విషయంలో నేను ఓడిపోయిన భూమి మీద అతని క్రొత్త జన్మని పాడు చేయలేకపోతూ వచ్చా. అతడి కొత్త జన్మని ఆ క్రొత్త జన్మ ఏదైతే పొందుతూ వచ్చాడో దాన్ని భంగపాలు చేయలేకపోతూ వచ్చా. అయ్యో నేను ఓడిపోయినని ఒక రోజు గుండెలు బాదుకుంటాడు సాతానుడు. అప్పుడు పరిశుద్ధులు ఎదుట ఎలా ఉండిద్దో చూడండి. సాతానుడే మన గురించి గుండెలు బాదుకుంటున్నాడు అంటే మనకు ఎంత సంతోషం. ప్రభా ఎంత గొప్ప ధన్యత ఇచ్చావు నాకు. అందరినీ మోసపురిచేవాడు, అందరినీ నష్టపరిచేవాడు, అందరికీ బాధపరిచేవాడు, అందరినీ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళకుండా అడ్డగిస్తున్నటువంటి సాతానుడి ఎదుట నాకు ఇచ్చిన కొత్త జన్మ బట్టి ఒక మంచి సాక్ష్యం నేను కలిగి ఉన్నాను. దాన్ని బట్టి సాతానుడు ఎంత సిగ్గుపడుతున్నాడో ప్రభా, ఇది చాలు నా జీవితానికి మనం ఎంత సంతోషిస్తాం. ప్రియులారా, అది క్రొత్త జన్మ అంటే. క్రొత్త జన్మ అంటే ఒక రోజు ఆయన ఎదుట నిలబడినప్పుడు సాతానుడు కూడా ఉన్నప్పుడు సాతానుడు మనం చూసి సిగ్గుపడటమే నిజమైన క్రొత్త జీవితానికి సాదృశ్యమని అర్థమవుతుందండి. పరిశుద్ధాత్ముడు సంఘం నుండి ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు కదా, ఇదే పరిశుద్ధాత్ముడు చేస్తుంది. బలహీనతలు, క్రొత్త జన్మ కలిగిన మనం ఇదే బలహీనతలతో పరలోకానికి వెళ్తే ఏదో పరలోకానికి వెళ్ళాం కానీ బలహీనతలు ఉంటే ఎక్కడికి వెళ్తే మధ్యాకాశానికి వెళ్ళాం అనుకోండి, ఆయన ధవళ సింహాసనం మీదకి వచ్చి తీర్పు తీరుస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉండిద్ది? మనం తీర్పులోకి వెళ్తాం. అప్పుడు సాతానుడు చూసి మనల్ని బట్టి సంతోషిస్తాడా, బాధపడతాడా? మరి ఎందుకు సంతోషించడు? చక్కగా సంతోషిస్తాడు, వీళ్ళు కూడా నా వాళ్ళేనని. కొత్త జన్మ కలిగి కూడా వీళ్ళు నా వాళ్ళేనంటాడు, సంతోషిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే ఆయన చాలా పనులు చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మీరు పరిశుద్ధాత్ముడు సంఘాల్లో ఏం పని చేస్తున్నాడు అన్న విషయాలన్నీ కూడా బాగా తేటగా మీరు వినండి. ప్రతి మాటకి 7 విషయాలు ఉంటాయి. 7 విషయాలు ఉంటాయి. 7 మాటలకు 7 49 మాటలు. ఈ 49 మాటలు మైండ్ పెట్టిగానే ఆలోచిస్తే హృదయంలోకి చేర్చుకుంటే చాలు పరిశుద్ధాత్ముడు ఎంత పని చేస్తున్నాడో సంఘాల్లో మనకు అర్థమైపోయింది. ఎంత పని చేస్తున్నాడో సంఘంలో అర్థమైపోయింది. క్రొత్త జన్మ కలిగిన మనము దేవుని ఎదుట ఆ క్రొత్త జీవితం కలిగే ఉండాలని, ఆ క్రొత్త జీవితాన్ని మనం కోల్పోకూడదని ఎక్కడే క్రొత్త జన్మ కలిగిన మనకి పరిశుద్ధాత్ముడు సహాయం చేసి మన బలహీనతలను చూసి, ఏ విషయంలో అయితే బలహీనంగా ఉన్నామో దాన్ని చూసి ఒక రోజు అక్కడ నిలబడదు. ఏ రోజు మనతో తెలియదు, అందుకని ప్రతిరోజు మనం చూసి పరిశుద్ధాత్ముడు ఏ రోజు మనం ఈ లోకం విడుతామని తెలియదు కాబట్టి మన బలహీనతలను చూసి వాటిని సరిచేపించి కొత్త జీవితం మనం ఈ లోకం విడిచేంత వరకు కూడా కొత్త జీవితం కాపాడుకునేటట్టు చేస్తున్నాడు. మనకు తెలియకోకుండానే మనలోకి ఒక వ్యక్తి వచ్చి మనకు తెలియకోకుండానే మనలో ఇలాంటి గొప్ప అనుభవంలోకి ఒక వ్యక్తి నడిపిస్తున్నాడంటే ఆయనే పరిశుద్ధాత్ముడు. ఆయనే పరిశుద్ధాత్ముడు. ఎంత గొప్ప అనుభవం చూడండి, ఎంత గొప్ప ఆలోచన. నిజంగా నాకైతే ఎంత సంతోషం. ఒక్కరోజు ఆడ కనబడంగానే సాతానుడు ఏడుస్తూ ఉంటే మనల్ని చూసి, సాతానుడు దుఃఖిస్తూ ఉంటే, సాతానుడు బాధపడుతూ ఉంటే, అయ్యో ప్రభా ఇన్ని రోజులు ప్రజలు మోసపుచ్చిన వాడు వీడేనా,
నా క్రైస్తవ జీవితం, నా క్రొత్త జీవితాన్ని బట్టి ఇతడు బాధపడుతున్నాడా? అయ్యో, ఇందరిని బాధ పెట్టిన వాడు ఇప్పుడు నన్ను చూసి బాధపడుతున్నాడా? నాకు ఎంత సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చే ప్రభుని అక్కడే ప్రభుని సాగిలపడి కూడా ఆరాధన చేస్తాం. ఎంత ధన్యత! ఆ ధన్యతలోకి తీసుకురావడానికే పరిశుద్ధాత్ముడు సంఘంలో పనిచేస్తున్నాడు. క్రొత్త ధనం కలిగిన వ్యక్తి ఒకరోజు ప్రభు ఎదురు నిలబడినప్పుడు సిగ్గుపడకూడదు. కాబట్టి సిగ్గుపడుతున్నట్టే బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలను ఇక్కడే సరిచేసి క్రొత్త ధనంలోకి తీసుకెళ్తున్నాడు. ఇంకా కొత్త ధనం. చూడండి, చాలా మంది రక్షణ మార్మోస్ పొందిన వాళ్ళు మందిరానికి రమ్మంటే రారు. రక్షణ మార్మోస్ కొత్తగానే కాదులేండి, క్షమించండి, కొత్తగా మార్మోస్ పొందిన వాళ్ళు వస్తారు. రక్షణ మార్మోస్ పొందిన కొంతకాలం రక్షణ మార్మోస్ పొందిన వాళ్ళు మందిరానికి రమ్మంటే రారు. లేదా సంఘ ప్రార్థనకు, బైబిల్ స్టడీకి రమ్మన్నా రారు, ఉపవాస ప్రార్థనలకు రారు, వారి కార్యక్రమాలకు రారు. ఆదివారం రావాలని ఎప్పుడో వస్తారు. ఇది నాది కాదు, నా అత్తగారి ఇల్లు అన్నట్టు ఎప్పుడో ఒకసారి వస్తారు మందిరానికి, చూసుకుంటారు, ఆ టైం ప్రకారం వెళ్ళిపోతారు. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ మారింది. ఏంటంటే ఆరాధన ఇవన్నీ కాదు, కానీ టేబుల్ టైంకి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. కొన్ని బలహీనతను బట్టి, అనారోగ్యాన్ని బట్టి, పరిస్థితిని బట్టి రాలేని వాళ్ళు అయితే అనుకోవచ్చు. సహజంగా ప్రతి ఆదివారం అట్లాగొస్తే ఇంకా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం అశ్రద్ధలో ఉన్నాం. కొత్తగా జన్మించి కూడా దేవుని సన్నిధికి క్రొత్త ధనంలోకి రావడానికి వెనకడుగేస్తున్నాం. అది క్రొత్త ధనం కలిగి కూడా దేవుని సన్నిధిలోకి రావడానికి వెనకడుగేస్తున్నాం. అయితే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు తెలుసా? అసలు మనం ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాం కదా, మనంతటే మనం రావట్లా. పరిశుద్ధాత్ముడే నెట్టుకుని తీసుకొస్తున్నాడు. ఎందుకు? అయ్యా, నువ్వు కొత్తగా జన్మించినోడి, నీలో పాచిన స్వభావం ఉంది, ఇదే నీ బలహీనత. ఈ బలహీనతను బట్టి నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళలేవు. ఒకరోజు దేవుని ఎదురు నిలబడినప్పుడు సాతాను నేను చూసి నవ్వుతాడు. అలా నవ్వకూడదు కాబట్టి నీ జీవితం మార్చుకోమని, ఈ రోజైనా వర్తమాన ప్రకారం నీ జీవితాన్ని సరి చేసుకోమని పరిశుద్ధాత్ముడు ఇంటికాడ ప్రేరేపణ కలిగించి దేవుని సన్నిధి తీసుకొస్తున్నాడు. అది సంఘ ప్రార్థన, అది బైబిల్ స్టడీయా, అది ఉపవాస ప్రార్థన, అది ఆరాధనక, అది ప్రభు వల్లగా, అవన్నీ తర్వాత ఎందుకు తీసుకొస్తున్నాడంటే ఇదే కారణం. క్రొత్తగా జన్మించిన నీ నా జీవితంలో బలహీనతను చూశాడు. ఈ బలహీనతలు నీలో ఉండే, దీన్ని బట్టి నువ్వు నష్టపోతావని హెచ్చరిస్తానికే తీసుకొచ్చే బలహీనత సరి చేసుకోవడానికి తీసుకొచ్చాడు. తీసుకొస్తుంటే మనం ఏం చేస్తాం? గోడలో కూర్చొని నిద్రపోతాం, లేదా ముచ్చట్లు చెప్పుకుంటాం, నవ్వుకుంటూ ఉంటాం. అసలు పరిశుద్ధాత్మ నిన్ను ఎందుకు ఇంటి నుండి తీసుకొచ్చాడు అది అర్థం చేసుకోరు. ఆ విషయాలన్నీ దూరం వెళ్ళిపోతాయి. ఎందుకు తీసుకొచ్చాడో మర్చిపోయిన స్థితిలో ప్రజలు ఉంటున్నారు. నేను చూస్తా ఆదివారం రోజు నేనేం మాట్లాడతాను, ఎందుకంటే అనకూడదు అన్న ఏదో తలనొప్పి, ఎందుకో 2-3 నెలలు వెళ్ళిపోయేవాడికి ఎందుకు వాళ్ళు ఎడ చేస్తానని నేను వదిలేస్తున్నా. వాక్యం చెప్పేటప్పుడు ఒక ఆయన నవ్వుతూ ఉంటాడు, వాక్యం చెప్పేటప్పుడు ఒక ఆయన హేళన చేస్తూ ఉంటాడు, వాక్యం చెప్పేటప్పుడు ఒక ఆయన ప్రార్థన చేస్తూ ఉండగానే నిద్రపోతూ ఉంటారు. ఒకళ్ళేమో వాక్యం చెప్పి నిద్రపోతారు, ఒకళ్ళేమో ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు చూస్తూ ఉంటారు. ఇవన్నీ చెప్పట్లే, ఎందుకంటే చెప్పారు కానీ మన సేవకుడు మా గురించి అన్నాడు. ఈ తలనొప్పులు ఎందుకు? అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మను మన సంఘానికి ఎందుకు నడిపిస్తున్నాడు? పరిశుద్ధాత్మను మందిరానికి ఎందుకు తీసుకొస్తున్నాడు? ఎందరో రాకపోయినా మనల్ని ఎందుకు తీసుకొస్తున్నాడు? మనలో ఉన్న కొత్త జీవితంలో ప్రాచీన పురుషుడు వచ్చాడు. ఆ ప్రాచీన పురుషుడిని తీసివేసి నూతన సృష్టిగా మరలా మనల్ని నిర్మించడం కొరకే తీసుకొస్తున్నాడు. కానీ అది మనం మర్చిపోతున్నాం. ప్రాచీన పురుషుడు ఏదైతే మనలో ఉన్నాడో దాన్నే పెంపారు చేసుకుంటాం, కానీ నూతన సృష్టిని అభివృద్ధిలో తెచ్చుకోలేకపోతున్నాం. కారణం అదే. అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్ముడు ఎందుకు సంఘంలోకి మనల్ని నడిపిస్తున్నాడంటే మనలో ఉన్న క్రొత్తదనం పాతదైపోయింది. పాతదైపోయిన పాత స్వభావం మనలోకి వచ్చింది. అది పోగొట్టు క్రొత్తదనం ఇవ్వడానికి తీసుకొస్తున్నాడు. అది ఏ రోజైతే నువ్వు గుర్తించుకుంటావు, అదే రోజైతే జ్ఞానంలో తెచ్చుకుంటావు, ఏ రోజైతే అది తెలివికలుగా ఆలోచిస్తావు, ఏ రోజైతే మైండ్లో తెచ్చుకుని, ఏ రోజైతే హృదయంలోకి తెచ్చుకుంటావో ఆ రోజు క్రొత్తదనంలోకి వస్తావు. అప్పుడు నాకు రావు. పరిశుద్ధాత్ముడి పని ఏంటంటే ఏ రోజుకైనా నిన్ను క్రొత్తదనంలోకి తీసుకురావాలని. ఇంకెంతకాలం అని అలా చేస్తాం? ఇంకెంతకాలమని అశ్రద్ధతో అలా వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకెంతకాలమని క్రొత్తదనాన్ని కూడా ప్రాచీన పురుషుడిగా చేసుకుని దూరం వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకెంతకాలం సమయం ఇస్తున్నాడు తెలుసా? సమయం ఇస్తున్నాడని కాదు, ఎంత సమయం ఇస్తున్నా వాడుకోకపోతే ఒక మాట ఉంది, ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవుతుండే బైబిల్ అంటుంది. అయితే నేను నాశనం కోరుకోవాలని నేను అంటున్నా. నాశనం రాబోతుంది, దాన్ని తప్పించుకోమని చెబుతున్నాం. ఆ నాశనాన్ని తప్పించుకోవడానికే పరిశుద్ధాత్మ నిన్ను దేవుని సన్నిధికి నడిపిస్తున్నాడు. పోయిన క్రొత్తదనాన్ని తిరిగి ఇవ్వటానికి, ఏదైతే కోల్పోయావో క్రొత్తదనం తిరిగి ఇవ్వడానికి పరిశుద్ధాత్మని నడిపిస్తున్నాడు. నువ్వు నాశనం అయిపోవాలని రెండో వారికి ఎవరికి ఇష్టం లేదు. నువ్వు నష్టపోవాలని ఎవరికైనా ఇష్టం ఉందా? వాక్యం చెబుతుంది. సామెతల గ్రంథం ఎన్నో అధ్యాయం అక్క సామెతల గ్రంథము చెప్పండి అన్న, 29వ అధ్యాయం ఎన్నో వచ్చును చెప్పండి, మీరే చెప్పండి. సామెతల గ్రంథం 29 మొదటి వచనమా? చదవండి మొదటి వచనం. ఎన్నిసార్లు గద్దించిన 29వ అధ్యాయం మొదటి వచనం. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మనకి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగును. వాక్యం చెబుతుంది. మనం చెప్పే మాటలు అబద్ధం కాదు. ఇది ఎవరి మీద నిందించాలని, ఎవరి మీద నేరారోపణ చేయాలని కాదు. వాక్యం వెల్లడిస్తుంది. క్రొత్త జీవితంలోకి వచ్చిన నీవు
ప్రాచీన స్వభావం ఉంది కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు, ఈ ప్రాచీన స్వభావం తీసివేసుకోయ్యా, నీలో ఈ బలహీనత, ప్రాచీన స్వభావం, ఇది బలహీనత నేను చూసా, ఇది తీసివేసుకోవడం నీ సహాయం చేయడానికి నిన్ను మందిరానికి నడిపించా, వాక్య వెలుగులో దైవ సేవకుడి ద్వారా నీతో మాట్లాడుతున్నా, నువ్వు సరి చేసుకోమని పరిశుద్ధాత్ముడు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కూర్చోబెడితే నిద్ర, నవ్వులాటలు, ఆటలు. అర్థం చేసుకోండి, దేవుని సన్నిధి అంటే ఎంత మనల్ని మార్పులో తీసుకురావడానికి పరిశుద్ధాత్ముడు ఎంత కార్యం చేస్తున్నాడు చూడండి. ఎంతో ప్రయాసపడి నిన్ను ఇంటి దగ్గర నుంచి మందిరానికి చక్కగా తీసుకొచ్చి, ఏ ప్రమాదం కీడు జరగకుండా తీసుకొచ్చి నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఇక్కడ కూర్చోబెడితే చేసే పని ఏంటి? కొందరు ఉంటారు వాక్యం వింటారు ఉంటారు, బయటకు పోతారు, లోపలికి వస్తారు, బయటకు వెళ్తారు, లోపలికి వస్తారు. మనం కూడా చెప్పా, ఎప్పుడైతే మనం బయటకు అడుగు పెడతామో అప్పుడే పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాలనుకున్న సమయం. ఎప్పుడు మాట్లాడాలనుకుంటాడు అప్పుడే మనం బయటికి సాతాను తీసుకెళ్తాడు. ఈరోజు ఎంతో మంది క్రైస్తవులు ఈరోజు నిజంగా ఈరోజు ఎంతో మంది వస్తే గుండెలు బాదుకోవాల్సిన దినం ఇది, గుండెలు బాదుకుని దేవుని సన్నిధిలో ఏడవలసిన దినం ఇది. ఎన్ని రోజులు పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరిచి ఇంటికాడ నుంచి బలవంతంగానే నడిపించి కొత్తదనంలోకి రావటం కొరకు ఎంత ప్రయాసపడుతున్నాడో తెలుసా పరిశుద్ధాత్ముడు. ఎంతో ప్రయాసం అది. ఈరోజు మనకి ఎట్లా ఉందంటే, మనం కాదుగా ప్రయాసపడేది. అర్థం చేసుకో, మనం ప్రయాసపడేది అయితే ఏమంటాం, మనం ఎంత కష్టపడాలన్నా నీ కోసం అంటాం. సపోజ్ ఒక వ్యక్తి కోసం ఒక 5 నిమిషాలు వెయిట్ చేసాం అనుకో, ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తాం, అన్నా వస్తున్నానంటే 10 నిమిషాలు వెయిట్ చేసి 10 నిమిషాలు రాకపోతే మనకి ఎంత కోపం వచ్చింది. ఒక 10 నిమిషాలకే మనం ఓర్పు లేని వారమైతే పరిశుద్ధాత్ముడు ఎన్ని సంవత్సరాలు, రోజున నేను అన్ను, ఎన్ని సంవత్సరాల నుంచి మనం కొత్తదనంలోకి రావటం కొరకు, పాత స్వభావాన్ని తీసివేయడానికి ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందికి నడిపిస్తున్నాడు. మన బలహీనతను చూసాడు, ఎన్నో సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాడు. ఇప్పటికైనా స్వభావం మార్చుకో, ఇప్పటికైనా మనస్తత్వం మార్చుకో, ఇప్పటికైనా ఆలోచన మార్చుకో, ఇప్పటికైనా ఉద్దేశాలు మార్చుకో, ఇప్పటికైనా నీ జీవితం మార్చుకో, కరెక్ట్ గా లేదు నేను చూసినప్పుడు అని పరిశుద్ధాత్ముడు తిరిగి నడిపిస్తుంటే ఆటలుగా ఉంది. ఈ రోజుల్లో సంఘాల్లో ఎలా ఉంది? ఆట. ఎప్పుడైనా ఆటలకు వెళ్ళారా? క్రికెట్కో, వాలీబాల్కో, ఇంకో ఆటలకు వెళ్తే ఏం చేస్తారు? వాళ్ళు ఆడుతూ ఉంటే ప్రేక్షకులు ఏం చేస్తూ ఉంటారు? సేవకుడు ఆడుతున్నాడు, వాక్యం చెబుతా, ప్రజలందరూ ఏం చేస్తున్నారు? అట్లా ఉంది, నవ్వుతాం. ప్రేక్షకుల్లాగా అయిపోయాం. మనం ప్రేక్షకులం కాము, కాపరి తత్వం కిందకు వచ్చిన వారు, గొర్రెలము. మనం ఎవరమే? గొర్రెలము. మనల్ని నడిపే నాయకుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు తన దాసుని ఇక్కడ నిలబెట్టుకుని నడిపిస్తున్నాడు. ఆ గొర్రెలు ఎలా ఉండాలంటే ఆయన స్వరం వినాలి. ఎవరైతే నడిపిస్తున్నాడో ఆ నడిపించే కాపరి యొక్క స్వభావం. ఏ కాపరి? మేము ఏదో ఆయన నిలబెట్టిన వారమే, మేము కాపరులు కాము. నిజమైన కాపరి ఎవరు? ప్రధాన కాపరి ఎవరు? కాపరులు కాము ఎందుకు అంటున్నారంటే ప్రధానమైన వాడు ఆయనే, మొదటి వాడు చివరి వాడు సమస్తం కూడా ఆయనే. కాబట్టి ఆ కాపరి పరిశుద్ధాత్మను పంపించి నువ్వు నడిపించుకురా, వారి బలహీనతలు ఉండారు, కొత్తదనం పోగొట్టుకున్నాడని ప్రేరేపణ కలిగించి దేవుని సన్నిధిని నడిపిస్తుంటే ఎంత అశ్రద్ధ కలిగి ఉంటున్నామో పరీక్షించుకోండి. ఎంత అశ్రద్ధ. ఈ అశ్రద్ధ ఒకరోజు మనం బాధపడటానికి కారణమైంది. ఈ అశ్రద్ధ ఒకరోజు మనం దుఃఖపడటానికి కారణమైంది. ఈ అశ్రద్ధ ఒకరోజు మనం గుండెలు బాదుకోవటానికి కారణమైంది. ఈ అశ్రద్ధే ఒకరోజు దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా నరకానికి వెళ్ళటానికి కారణమైంది. కరెక్ట్గా చెబుతున్నాం ఈరోజు వాక్యం. యాజ్ టీజ్గా అదే మనకి మన జీవితంలో సంప్రాప్తి అవ్వచ్చు. అలా కాకూడదంటే పరిశుద్ధాత్ముడు క్రొత్త జన్మ కలిగిన వారిని వెతుకుతున్నాడు. ఇదిగో వీళ్ళు క్రొత్త జన్మ జన్మించారు, వీళ్ళు బలహీనతను చూస్తున్నాడు. ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు, ప్రతి మనిషిని చూస్తున్నాడు. సహోదరులు సహోదరులు లేదు, అందరినీ చూస్తున్నాడు. ఇదిగో ఈ అక్కలో, ఇదిగో ఈ అన్నలో ఈ బలహీనత ఉంది, ఈ అక్కలో ఈ బలహీనత ఉంది చూస్తున్నాడు. ఈ సహోదరులు ఈ సహోదరులు ఈ నా కుమారులు కుమార్తెలు బలహీనత ఉంది, ఇది తీసేయడానికి నేను సహాయం చేయాలని పరిశుద్ధాత్ముడు ఆ ప్రాచీన స్వభావాన్ని తీసేయడానికి సహాయం చేయడానికి చేస్తున్నాడు. కానీ మనమే పరిశుద్ధాత్ముడు ఏ సహాయం చేస్తున్నాడో దాన్ని గ్రహించలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలోకి వచ్చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఎవరి బలహీనతను చూసి? కొత్తగా జన్మించిన వారి బలహీనతను చూసి వారిలో ఉన్న ప్రాచీన పురుషుని తీసేయడానికి సహాయం చేస్తున్నాడు. ఇక 7వ విషయం, సమయం చాలా అయిపోయింది ఊహించిన దానికంటే, ముగిచ్చేద్దాం. లూకాసు సువార్త 6వ అధ్యాయం. లూకాసు సువార్త 6వ అధ్యాయం 30వ వచనం. లూకాసు సువార్త 6:30. ఈ సొత్తు ఎత్తుకొని పోవాలని మీద దాన్ని మరలా అడగవద్దు. మనుషులు మీలాగు చేయవాలని మీరు
ఇందులో అలాగే చేసేవారు మీరు వారికి చేయండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 30వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 30వ వచనం. నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవాని వద్దకు దాన్ని మరలా అడగవద్దు. తర్వాత ఇంకో విషయాన్ని చూద్దాం రండి. ఇంకో మాట కూడా చూసినట్టయితే మత్తయి సువార్త, క్షమించండి, మత్తయి సువార్త మనం చూసినట్లయితే 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం, 9-10. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందును నెరవేరును గాక. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే రాజ్యము. ఏంటిదండి? రాజ్యం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్పబడే మాట ఏంటంటే దేవుని రాజ్యము. అంటే ఒక రకం చెప్పాలంటే ఎవరికి దేవుని రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడేనో. అర్థమవుతుందండి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-10 వచనాలు. ఏమని రాయబడుతూ వచ్చింది? ఎవరికి దేవుని రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు అంటే దేవుని రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కదా. మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంలోనికి మీరు ఏం చేయాలా చెప్పండి? ప్రవేశించుడి అన్నాడు. చూడండి, మనం అనేక పర్యాలను చూసినట్టయితే మేకలు ఉండే, గొర్రెలు ఉండే. కుడివైపున గొర్రెలు ఉండే, ఎడమ వైపున ఏముండే? మేకలు ఉండే. మేకలను ఏమన్నాడు? గొర్రెలు ఏమన్నాడు? మొదట, ఇదిగో నేను ఆకలిగొంటే నాకు ఆహారం పెట్టారు, వస్త్రహీనం ఉన్నప్పుడు వస్త్రాలు ఇచ్చారు, కాబట్టి దాహం ఉన్నప్పుడు దాహం తీర్చారు, కాబట్టి మీ కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యంలోకి మీరు ఏం చేయాలా? ఇదిగో మీ కొరకు సిద్ధపరచిన రాజ్యంలోకి మీరు వెళ్ళమన్నాడు. సో మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంలోకి మీరు వెళ్ళండి అని చెప్పాడు. ఎవరో చెప్పాడు చెప్పండి? ఏ గొర్రెల కంటే ప్రభు యొక్క ఆకలి తీర్చిన వారు. సో ఇప్పుడు ఏమంటున్నాడు? రాజ్యము అంటే ఎవరికి రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అంటే ఎవరికైతే దేవుని రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు వారికి దేవుని రాజ్యాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుని రాజ్యాన్ని ఎవరైతే పొందాలో వాళ్ళు బలహీనంగా అవుతున్నారు. అర్థమవుతుందండి? దేవుని రాజ్యాన్ని పొందాల్సిన వారు ఏమవుతున్నారు? బలహీనలు అయిపోతున్నారు. దానికి అర్థం చెప్పాల్సిన విషయం ఏంటంటే యాకోబు ఏశావుతో ఒక మాట అంటాడు. ఏమంటాడు? మామ దగ్గర నుంచి వచ్చేసినప్పుడు మందల్ని తీసుకొస్తున్నప్పుడు మంద బలహీనంగా ఉందన్న మాట ఒక మాట వచ్చింది. ఏమంటాడు? బలహీనంగా ఉందంటాడు. అంటే అందరూ ఒకేసారి నడిచిన ఎళ్ళ బలహీనంగా ఉంది కాబట్టి ఇబ్బంది పడవచ్చు, నువ్వు ముందలు అని చెప్పి అన్నను పంపిస్తాడు. అంటే అర్థం ఏంటి? వెళ్ళాల్సిన మంద అంటే మందని ఎందుకు అంటున్నానంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు. గొర్రెల సమూహం కూడా మనమంతా కూడా ఒక చోటకు వచ్చినటువంటి ఒక గుంపులో ఉన్న మనము, అంటే ప్రభులో ఉన్న మనము, ఈ యొక్క గొర్రెల కాపరి కింద ఉన్నటువంటి మందంతా కూడా ఏం చేయాలా అన్నా అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు. అంటే ఏమంటారు? గొర్రెలన్నీ కూడా ఒక చోట చేర్చబడిందని మంద అంటారు. ఇవన్నీ ఏం చేయాలా? బలహీనంగా ఉండే కాబట్టి నడవలేకపోతున్నాయి. అదే బలవంతులు అయినట్టయితే, అదే బలంగా ఉన్నట్టయితే నడిచే. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యాకోబు దగ్గర ఉన్న గొర్రెలు కానీ మేకల తంగా తర్వాత గొర్రెలు ఎలా ఉండే అనుకోవాలి? బలహీనంగా ఉండే అని అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే కాపరితత్వం కింద ఉన్నటువంటి ప్రజలు కానీ ప్రజలు అంటే రక్షణ మార్మోస్ పొందిన విశ్వాసులు విశ్వాస జీవితంలో బలహీనలుగా ఉంటున్నారు, క్రైస్తవ జీవితంలో బలహీనలుగా ఉంటున్నారు. సో దేవుని రాజ్యాన్ని దేవుడు ఎవరికైతే దేవుని రాజ్యం ఇవ్వాలని ఇష్టపడ్డాడో వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోకుండా బలహీనతలు కలిగి ఇక్కడ ఆగిపోతున్నారు. ఏమవుతున్నారండి? బలహీనతలు కలిగి. ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా మంది కూడా ఎలా ఉన్నారంటే బలహీనతలతో ఆగిపోతున్నారు. ఈ బలహీనతను బట్టి మనం ఏమవుతున్నాం? ఆ దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం. అదే బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే దేవుని రాజ్యాన్ని దేవుడు ఎవరికి దేవుడు రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడో వారు బలహీనలుగా ఉంటారు. ఎవరికైతే దేవుడు రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడో వారు బలహీనలు అయిపోయారంట. అంటే దేవుని రాజ్యాన్ని పొందుకోకుండా బలహీనలు అయిపోతున్నాం. సో ఈరోజు మన చరిత్ర ఏంటంటే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాల్సిన వారు. ఈరోజు లెక్క అయితే దేవుడు మనల్ని అనుమతిస్తే, దేవుడు మనకు అనుమతిస్తే ఈరోజు మనం వెళ్ళిపోతే లేదా ప్రభు వస్తే దేవుని రాజ్యంలోకి వెళ్ళాల్సిన వారు. కానీ ఈరోజు మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? దేవుని రాజ్యంలోకి వెళ్ళకోకుండా బలహీనతతో ఉండవు. దేవుడేమో మనకు దేవుని రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు,
కానీ దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే గొర్రెలు తేమంటున్నాడు మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం అంటే అర్థం ఏంటి? వాటికి రాజ్యం అవసరము, అవి రాజ్యంలో ప్రవేశించాలని మొదటే ఇష్టపడ్డాడు కాబట్టి వాటి కొరకు రాజ్యం సిద్ధపరిచాడు. ఇంకేమంటాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనంలో, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎళ్ళ నేనుండే స్థలంలో మీరు ఉండేలాగా మరలా వచ్చి మేము నా అద్దె ఉండేటకు మిమ్మల్ని తీసుకొని పోతాను అన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? గొర్రెల కొరకు స్థలం సిద్ధపరిచాడు. అర్థమవుతుందండి? నా గొర్రెలు నా స్వరం విన్ను. ఏ గొర్రెలైతే ఆయన స్వరం విన్నా ఆ గొర్రెల కొరకు స్థలాన్ని సిద్ధపరిచాడు. అంటే దేవుని రాజ్యాన్ని సిద్ధపరిచాడు. దేవుని రాజ్యాన్ని సిద్ధపరిచిన రాజ్యంలోకి ఎవరు వెళ్తున్నారు? దేవుని స్వరాన్ని విన్న గొర్రెలు వెళ్తున్నాయి. సో ఈరోజు ఆ గొర్రెలు ఎలా ఉండి దేవుని స్వరాన్ని గొర్రెలు ఎలా ఉండి అంటే వినటానికి దేవుని స్వరం వింటున్నా విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థన జీవితంలో బలహీనమై ఉన్నవి. ఎలా ఉన్నాయి? బలహీనం. వింటున్నాయి. ఏమవుతున్నాయి? వింటున్నాయి కానీ ఎలా ఉన్నాయి? బలహీనతతో ఉంటున్నాయి. అంటే ఒక మాట చెప్పాలంటే తినటానికైతే తింటనే కానీ, ఆహారం కావాల్సిన రీతిలో తింటనే కానీ వంట పట్టతల్లా. ఇక మన సంగతి చెప్పమంటారా? ముగిచ్చేస్తాను. మనకేదైనా లోపల బాధ వేదన ఉందనుకోండి, మనం కడుపు నిండి అన్నం తినగలుగుతామా? సంపూర్తిగా అన్నం తిని కూర్చోగలుగుతామా? బాధను బట్టి ఏం వద్దులేండి, ఒక గ్యాస్ స్టవ్లో ఉందనుకోండి, ఆ బాధను బట్టి మనం తినగలుగుతామా? ఎక్కువ అన్నం కొన్ని షుగరే ఉంది, దాన్ని బట్టి తినగలుగుతామా? ఎందుకంటే ఆ బాధ లోపల ఉంది, బలహీనత ఉంది. చూడండి, ఇక్కడ దేవుని రాజ్యానికి వెళ్ళే వారిలో బలహీనతలు ఉంటున్నాయి. ఈ బలహీనతలను బట్టి వారి కొరకు సిద్ధపరచబడిన రాజ్యంలోకి వెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే బలహీనతలను చూస్తున్నాడు. వీళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళాల్సిన వారు, అయితే వీళ్ళు ఈ బలహీనత ఉంది, వీళ్ళు నడవలేకపోతున్నారు, స్వరం వింటున్నారు కానీ దాని గురించి తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ బలహీనత తీసేద్దాం. వారిలో అర్థం చేసుకునే మనసు, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి కావాల్సిన గుణలక్షణాలు వీరికి మనం అనుమతిద్దాం అని పరిశుద్ధాత్ముడు ఎవరైతే దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఎవరి కోసం అయితే దేవుని రాజ్యాన్ని నియమించాడో వారు బలహీనలు ఉన్నారు. కాబట్టి ఆ బలహీనమైన వారిని బలపరుస్తూ పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేస్తున్నాడు. అర్థమవుతుందండి? ఈ రోజుకి దేవుని రాజ్యానికి సంబంధించిన మనం దేవుని రాజ్యానికి వెళ్ళటానికి బలహీనతలు ఉన్నాయి కాబట్టి ఆ బలహీనతలు తీసేయడానికి పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు సంఘాలు. 7 విషయాలు. అర్థమవుతుందండి? 7 విషయాలు పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేస్తున్నాడు. 7 విషయాలు చెప్పాం. 7 ఈరోజు ఎన్నో మాట? మొదటిగా ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే 7 విషయాలు ఉన్నాయి. 7 ఇప్పుడు 5 విషయాలు కంప్లీట్ అయినా 6వ మాట. ఈ 6వ మాటలో ఇప్పటికే మొదటి మాట గత గురువారం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం, ఆదివారం కాదు గురువారం. ఇప్పుడు 2వ మాట జ్ఞాపకం చేసుకున్నాం. 6వ మాటలో 2వ మాట ఏంటి? 6వ మాటలో 7 విషయాలు ఉన్నాయి. 2వ మాట బలహీనత. ఆత్మ తానే మన బలహీనతను చూసి మన సహాయం చేస్తున్నాడు. సో పరిశుద్ధాత్ముడు ఎవరికి సహాయం చేస్తున్నాడు? ఎవరు బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడంటే రక్షణ పొందిన వారి బలహీనతలు చూస్తున్నాడు. రక్షించబడిన వారిలో రక్షణ ఎక్కడ కోల్పోయినారో ఆ బలహీనత చూసి సాయం చేస్తున్నాడు. 2, ఎవరిని ముందుగా నిర్ణయించాడు, ఏ పని కొరకు నిర్ణయించాడో ఆ పని విషయంలో వాళ్ళు బలహీనమైనప్పుడు పరిశుద్ధాత్ముడు చూసి బలపరిచి సాయం చేస్తున్నాడు. 3, ఎవరిని ముందుగా ప్రేమించాడో వారు దేవుడి ద్వారా ప్రేమించబడిన వారు దేవుని ప్రేమిస్తలేదు కాబట్టి వారు ఎందుకు ప్రేమిస్తలేదు బలహీనతను చూసి వారు సాయం చేస్తున్నాడు. 4, ఎవరి కోసం తన కుమారుని అనుగ్రహించాడు అంటే సిలువ కార్యం ఎవరి కోసం చేశాడో ఆ సిలువ కార్యాన్ని మర్చిపోయిన వారిలో మరలా సిలువ కార్యాన్ని జరిగించడం కొరకు వారిని చూసి వారు సాయం చేస్తున్నాడు. ఇక 5వదిగా ఎవరి పాపాలు క్షమించాడు, ఎవరినైతే పరిశుద్ధాత్ముడు ఎవరినైతే ప్రభు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు ద్వారా అంటే కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఎవరి పాపాలు క్షమించాడో ఆ క్షమించబడిన వారు పాపాలు ఏవైతే క్షమించబడిన వారి స్థితిగతులు సరిగా లేనప్పుడు పరిశుద్ధాత్ముడు చూసి వారి బలహీనం చూసి వారు సాయం చేస్తున్నాడు. ఇక 6వదిగా ఎవరు క్రొత్త జన్మ ఇచ్చాడు, ఎవరికైతే నూతన సృష్టిగా చేస్తూ వచ్చాడు, ఎవరినైతే నూతన సృష్టిగా ఎవరికైతే కొత్త జన్మ ఇచ్చారో ఆ క్రొత్త సృష్టి ఏమైపోయిందంటే మరలా పాత స్వభావం వచ్చింది. సో ఆ పాత స్వభావం బలహీనత అన్నది కనబడుతుంది కాబట్టి పరిశుద్ధాత్ముడు వచ్చి క్రొత్త జన్మ కలిగిన వారిలో ఉన్న పాత స్వభావాన్ని తీసివేసి క్రొత్త జన్మలో తీసుకొస్తున్నాడు. అదే సాయం చేస్తున్నాడు. ఇక 7వదిగా ఎవరికి దేవుని రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడో, ఎవరికైతే దేవుని రాజ్యానికి ఇష్టపడ్డాడో ఈ దేవుని రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడ్డాడో ఆ దేవుని రాజ్యాన్ని పొందుకోకుండా బలహీనతలు ఉండి దేవుని స్వరాన్ని వినలేని స్థితిలో ఉన్నాం, సరైన ఆత్మీయ ఆహారం తినలేని స్థితిలో ఉన్నాం. పరిశుద్ధాత్ముడు వచ్చి దేవుని స్వరాన్ని వింటూ పరిశుద్ధాత్ముడు మనలో ఏం చేస్తున్నాడంటే ఆత్మీయ ఆహారాన్ని ఎలా భుజించాలో మనకు నేర్పిస్తూ మన బలహీనత తినపోవడానికి అలా బలహీనత ఏమైందో దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా అడ్డగిస్తున్న బలహీనత ఏదైతే ఉందో ఆ బలహీనతను తీసివేసి దేవుని స్వరాన్ని వినకపోవడమే, దేవుని వాక్యం చదవకపోవడమే, ఆత్మీయంగా ఎదవపోవడమే, ఆత్మీయమైన ఆహారాన్ని భుజించకపోవడమే దేవుని రాజ్యానికి వెళ్ళకుండా సాధారణ అడ్డగించవచ్చు. సో ఈ అడ్డగించేటటువంటి బలహీనతని తీసివేయడానికి పరిశుద్ధాత్ముడు ఇంకా సంఘంలో పనిచేస్తున్నాడు. ఈ బలహీనతను చూస్తున్నాడు. అయ్యా నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేకపోతున్నావు, ఇదిగో నీలో బలహీనత ఉంది, దేవుని రాజ్యానికి వెళ్ళకపోవడానికి గల కారణం ఏది ఉంది ఆ బలహీనత చూస్తున్నాడు. దాని విషయమై మన వల్ల కాదు కాబట్టి దాని విషయమై మనం విడుదల పొందడానికి మనం ఎలా దేవుని రాజ్యానికి వెళ్ళాలో, దేవుని రాజ్యానికి వెళ్ళకుండా ఏదైతే అడ్డగిస్తుందో దాన్ని తీసివేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తున్నాడు. ఇదిగో నీకు ఈ విషయం ఉంది, దీని విషయమై నువ్వు ఇలా ఒప్పుకో,
ఇలా వాక్య వెలుగులో సరి చేసుకుంటే ఇది నీ నుండి విడిపోయిద్ది. అప్పుడు నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావని పరిశుద్ధాత్ముడు మనలో ఉండి పని చేస్తున్నాడు. మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఎలా ఒప్పుకోవాలో కూడా సహాయం చేస్తున్నాడు. ఎలా సరి చేసుకోవాలో కూడా సహాయం చేస్తున్నాడు. నిజంగా పరిశుద్ధాత్ముడు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు చూడండి. మన బలహీనత చూసి, మన బలహీనతలను చూసి పరిశుద్ధాత్ముడు ఎంత సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఇంకా ఈ 7 అంతల అనుభవం కలిగిన మనం సంఘాల్లో ఉన్నాం కాబట్టి రక్షణ విషయంలో కానీ, నిర్ణయించిన విషయంలో, ప్రేమించే విషయంలో, కుమారుని అనుగ్రహించిన విషయంలో, పాప క్షమాపణ విషయంలో, క్రొత్త జన్మ విషయంలో, దేవుని రాజ్యం విషయంలో ఇంకా మనం బలహీనులుగా ఉన్నాం కాబట్టి 7 అంతల అనుభవం మనం బలహీనులుగా ఉన్నాం కాబట్టి 7 అంతల అనుభవం మనలోనే ఉంది. బలహీనులుగా ఉన్నాం కాబట్టి పరిశుద్ధాత్ముడు ఇంకా సంఘాల్లో పనిచేస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్ముడు 7 అంతల అనుభవం కలిగిన వారి కోసం పనిచేస్తున్నాడు కాబట్టి ఇంకా సంఘాల్లో ఉన్నాడు కాబట్టి దేవుని రాకడ ఆలస్యం అవుతుంది. ఎందుకంటే వీటిలో మనం ఉన్నాం. అవి సరి చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మన పట్ల చేయాల్సిన కార్యం ఏంటి? అవి సరి చేసుకునేటట్టు చేయటం, ఒప్పింప చేయటం. అవి ఒప్పింప చేసినప్పుడు తండ్రి రాకడ సమీపిస్తుంది. అది నిజంగా హార్ట్ఫుల్గా మనమే కదా ఇంకెంతమంది ఒప్పుకోవాలో అలా అందరూ ఒప్పుకున్నప్పుడు ప్రభు రాకడ సమీపిస్తుంది. అలా ఒప్పింప చేయడం కోసమే పరిశుద్ధాత్ముడు ప్రభు రాకడని ఆపుతున్నాడు. సో ఈ రోజు మన జీవితాల్లో కూడా మరి ఎందరూ ఉన్నారో తెలియదు. మన వరకైతే మనం సరి చేసుకుంటే, ఒకవేళ మనతోనే లాస్ట్ అయితే ప్రభు రాకడ సమీపిస్తుంది కాబట్టి మనల్ని మనం సరి చేసుకుందాం. అట్లు పరిశుద్ధాత్మ మనలో దినదినము గొప్ప కార్యాలు చేయనట్లు ప్రభు సాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థనలో ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. మీ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ లేఖన భాగాలను బట్టి వందనాలు. పరిశుద్ధాత్ముడు సంఘాల్లో ఏం చేస్తున్నాడో మాకు బయలుపరుస్తూ వచ్చారు. పరిశుద్ధాత్ముడు చేసే పని అద్భుతమైనది, అమోఘమైనది. అది వర్ణించలేం ప్రభా. అసలు మాలోనే ఉంటూ మాకే తెలియకుండా, మాకే కనబడకుండా మా పక్షాన్ని గొప్ప కార్యం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. నిజంగా ఇది ఎంత వర్ణనాతీతమైనదో, అమోఘమైన విషయం ఇది తండ్రి. ఈ పరిశుద్ధాత్ముడి ద్వారా, ఆ పరిశుద్ధాత్ముడు మాలోకి నడిపించారు మీరే తండ్రి. ఈ పరిశుద్ధాత్ముడి ద్వారా కుమారుడు అనుగ్రహించబడినటువంటి మాటలను బట్టి ఆదరణకర్త వచ్చాడు. మా జీవితాల్లో మా బలహీనతలను చూస్తున్నాడు. ఆత్మ మాకు సహాయం చేస్తున్నాడు. నిజంగా తండ్రి, మేము ఎన్నో బలహీనతలను కలిగిన వారు. ప్రతి బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. రక్షణ విషయంలో కానీ, క్షమించబడిన విషయంలో కానీ, దేవా మా జీవితాల్లో ఎన్నో విషయాల్లో మేము బలహీనమే. దేవుని రాజ్యానికి వెళ్ళే విషయంలో కానీ, దేవా మా జీవితంలో కొత్త జన్మ విషయంలో కానీ మేము ఎన్నో బలహీనమే. ప్రతి బలహీనతను పరిశుద్ధాత్ముడు చూశాడు. నీకు ఈ బలహీనత ఉందని మమ్మల్ని ఈరోజు హెచ్చరించాడు. ఆ బలహీనతను మేము సరి చేసుకోవాలని కూడా మాట్లాడుతున్నాడు. ఈరోజు సరి చేసుకుంటున్నాగా ఈ 7 అంతల అనుభవం మేము బలహీనమని ఒప్పుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని బలపరిచి మా బలహీనతలను పరిశుద్ధాత్ముడి ద్వారా బలపరచండి. మేము పరిశుద్ధాత్మని ఇన్ని రోజులు దుఃఖపరిచాం, గాయపరిచాం, అవమానించాం. మా ప్రవర్తన, మా మాటలు, మా ఆలోచనలు, మా చూపును బట్టి పరిశుద్ధాత్మని ఎంతో దుఃఖపరిచిన వారిని దయచేసి మమ్మల్ని క్షమించి 7 అంతల అనుభవంలో మా జీవితాల కొరకే పరిశుద్ధాత్మని ఎంత పనిచేస్తున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు అది మేము మరిచిన వారు ఉన్నాం. మాకు తెలియని స్థితిలో ఉన్నాం. క్షమించండి ప్రభువా. పరిశుద్ధాత్మను మాలో చేస్తున్న ఆ గొప్ప కార్యానికి ఆయన ఎంత ప్రయాసపడుతున్నాడు. ఆ కార్యములకు, ఆ పరిశుద్ధాత్ముడి కార్యానికి మేము విలువిచ్చేవారుగా, ఇక నుండి విలువకరమైన క్రైస్తవ జీవితాన్ని జీవించేవారుగా సిద్ధపరచమని, మాలో ఈ బలహీనతల నుండి మమ్మల్ని క్షమించి సరిచేసి మీ రాజ్యానికి వారసులుగా బలహీనతలన్నీ క్షమించి సరిచేయమని, మాకు సహాయం చేయమని, ఇంకా మాలో ఉన్న బలహీనతలన్నింటినీ మీరు క్షమించి సహాయం చేయమని మీ ప్రియకుమారుడు, మా ప్రభును, మా రక్షకుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తొట్టిల్లు కొని మనల్ని కాపాట్టుకును, తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషి నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయో, ప్రేమయో, సమాధానమును, పరిశుద్ధాత్మ యొక్క సహాయమును, మన బలహీనతలను చూసి సహాయం చేయుటకును దేవుని కృప ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరూ తోడేయండి. తన కుమారుడు ధర్మం సహాయం చేయను గాక. ఆమేన్. అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్.